చదలవాడ దేవి మేడం, గ్రేట్ లీడర్. సార్ పేరు ఒకసారి ఇంకోసారి రిపీట్ చేయండి. చదలవాడ. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. కొంచెం డిలే అయింది. అసలు రాత్రి లాస్ట్ నైట్ ఫీల్డ్ ఇక్కడే కనిగిరి సైడ్ వచ్చాము. 1:30 అయింది. అక్కడే ఉన్నాము. లేచాల కొంచెం డిలే అయింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ద డిలే. ఎస్, సో వెల్కమ్ మేడం. అందరికి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వాయిస్ కొంచెం, నేను బయట ఉన్నాను కాబట్టి డిస్టర్బెన్స్ వస్తే చెప్పండి. ఎస్, సో వెల్కమ్ టు ద వెస్టేజ్ ఫ్యామిలీ. అండ్ జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 255 మెంబర్స్. సో గ్రేట్. అందరూ కూడా నిద్ర, సింగిల్ సెషన్ స్కూల్ స్టార్ట్ అయింది. అందరూ అర్లీగా లేవాల్సిన టైం. సో ఎస్, తప్పదు. ఇప్పుడు వేస్టేజ్ కోసం లేవమంటున్నాం, కానీ వేస్టేజ్ కోసం కాకుండా మీరు మామూలుగానే పిల్లల కోసమైనా లేవాలి. సో ఎస్, థ్యాంక్ యూ అందరికి. నిన్న ఆల్రెడీ గ్రేట్ సెషన్ మనకి థాయిలాండ్ ట్రిప్, రైట్? మీరే చూశారు లైవ్ లో. ఎంత చిన్న వ్యక్తులు, ఇంత పెద్ద అచీవ్మెంట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్ సార్. చాలా పెద్ద అచీవ్మెంట్. నిన్న మీ జూమ్ లో మీరు విన్నారు. సో ఇలాంటి గొప్ప అవకాశం ఒక్క మాకే కాదు, వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి వెస్టేజ్ కంపెనీ అందజేస్తుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నా, రికమెండేషన్స్ కానీ, సో ఇందులో ఆ లేదు ఎత్తు పొడుగు, పెద్ద స్కిల్, టాలెంట్ ఏమి అవసరం లేదు. బిజినెస్ అంటే ఏంటో తెలుసుకొని, అర్థం చేసుకొని, నేర్చుకొని, మళ్ళీ చెప్తున్నా, బిజినెస్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. బిజినెస్, వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి అనేది అర్థం కావాలి మీకు. అర్థమైనాక కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నాక టీముని బ్యాలెన్స్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఓర్చుకోవాలి. అంతే. పెద్ద ఈ బిజినెస్ మొత్తం కూడా ఎక్కువ, ఎంత మీరు ఎన్ని మాట్లాడుకున్నా అన్ని ఈ 3 మాటల్లోనే ఉంటాయి. బిజినెస్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, అర్థమైన విషయాన్ని ఫస్ట్ బిజినెస్ అర్థం చేసుకొని, రెండోది కొన్ని విషయాలు నేర్చుకోవాలి, రైట్? మూడోది, పెద్ద టీముని లీడ్ చేసేటప్పుడు నీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, నాట్ చిన్న, మళ్ళీ చెప్తున్నా, బిజినెస్ మీకు అర్థం కాకుండా, బిజినెస్ స్వభావం ఏంటో మీకు అర్థం కాకుండా మీరు బిజినెస్ చేయబోతే అది ఏం చేసిందంటే మిమ్మల్ని, మీకు పాములు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు కదా, పాములు ఆడిచ్చేవాళ్ళు. కూరలున్న పామును ఆడించడం సరిగ్గా తెలియకపోతే అది నిన్నే కాటేసింది. అంటే పాములు పట్టే వ్యక్తికి ఆ పాముని కరెక్ట్ గా ఆడించడం, ఎక్కడ పట్టుకోవాలి, రైట్, ఎలా చేయాలి అనేది తెలియకపోతే ఇన్ని రోజుల నుంచి చేసినా గానీ అది అతని పాము అయినా కానీ ఆ పాములు పట్టే వ్యక్తిని కాటేసింది. ఇక్కడ బిజినెస్ కూడా అంతే. నీ చుట్టాలని లేదు, నీ పెద్ద నెట్వర్క్, పెద్ద లీడర్లు ఉన్నారా, చిన్న లీడర్లు ఉన్నారా, నీ కింద, ఇది మ్యాటర్ కాదు. కరెక్ట్ గా బిజినెస్ ని అర్థం చేసుకొని చేస్తున్నావా లేదా? ఏం అర్థం కావాలి సార్ మాకు ఇందులో? చాలా ఇంపార్టెంట్ విషయం సార్. మనం చేస్తున్న బిజినెస్ మనుషులతో బిజినెస్ చేస్తున్నాం. కీ ఏంటంటే, ఆ మనుషులతో వ్యవహరించే తీరు మీకు తెలియకపోతే, మనుషుల సైకాలజీ మీకు అర్థం కాకపోతే, అసలు ఒక మనిషి అవతల మనిషి నుంచి ఏం కోరుకుంటాడనేది తెలియకపోతే, నువ్వు ఎన్ని సంవత్సరాలు వేస్టేజ్ లో ఉన్నా నీకు డబ్బులు రావు. మళ్ళీ చెబుతున్నా, ఎందుకు సార్ ఈ వేస్టేజ్ బిజినెస్? కొంచెం మంచి, ఓన్లీ 10% మంది ఆడుకుంటున్నారు బిజినెస్ లో. 100 మంది జాయిన్ అయితే 10% పీపుల్ ఏమో ఆడుకుంటున్నారు దీన్ని. మిగతా 90% పరిస్థితి ఏంటంటే బిజినెస్ వాళ్ళని ఆడుకుంటుంది. మళ్ళీ చెబుతున్నా, నీకు బిజినెస్ అర్థం కాకపోతే బిజినెస్ నిన్ను ఆడుకుంటది. బిజినెస్ అర్థం అయితే నువ్వు బిజినెస్ ఆడుకుంటావు. సింపుల్. ఎందుకు సార్ 100లో 10 మంది ఈ లాజిక్ పట్టుకున్నారంటే, ఆ 10 మందికి
జనాల సైకాలజీ తగ్గట్టుగా మార్కెట్ లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అసలు అవతల వ్యక్తి ఏం కోరుకుంటాడు ఒక వ్యక్తి నుంచి. ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలి. భార్య అయినా, భర్త అయినా, సొసైటీ, సమాజం అయినా, రైట్, ఒక వ్యక్తితో వ్యవహరించే తీరు, మాట్లాడే తీరు, నడుచుకునే తీరు కనుక నీకు సరిగ్గా చేత కాకపోతే నీకు తెలియకుండానే నీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్నా, పీపీటీ ఉన్నా, ఎన్ని ఉన్నా గానీ మనం ఇందులో సక్సెస్ కాం. ఎస్, ఒకవేళ నీకు సక్సెస్ వచ్చినా అది టెంపరీగా మాత్రమే ఉంటుంది. సో ఎస్, సో అందుకని ఫస్ట్ మేము ఈ బిజినెస్ లో తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి అంటే, ఇది మనం మనుషులతో బిజినెస్ చేస్తున్నాం, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎప్పటి వరకు మనం పెరిగిన వాతావరణము అంతా కూడా మనకి నేర్పించాల్సిన విషయాలు ఏవి నేర్పించరా. మీకు ఇంకొక మాట చెప్తున్నా వినండి. మనిషి జీవితం సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నాడా, లేకపోతే తన జీవితంలో కష్టాలు ఉన్నాయా అని దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అదృష్టము, లక్కు, రాత, కర్మ కాదు. ఇవన్నీ మనిషి క్రియేట్ చేసుకున్నాయి. లౌక్యం ఉందా లేదా, ఆ వ్యక్తికి నాలెడ్జ్ నాలెడ్జ్ ఉందా లేదా, ఆ వ్యక్తికి జనాల చేత పని చేయించుకునే స్కిల్స్ ఉన్నాయా, జనాలకు పనిచేసే స్కిల్స్ ఉన్నాయా, వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ కీ, వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, మనం చేస్తున్న బిజినెస్ మనుషులతో చేస్తున్నాం. ఆ మనుషులతో మాట్లాడటం ఎలాగో, మనుషులతో వ్యవహరించటం ఎలాగో, మనుషుల సైకాలజీ ఏంటో, అసలు అవతల వ్యక్తి నుంచి మనిషి ఏం కోరుకుంటాడో, నువ్వు అవతల వ్యక్తికి ఏమిస్తే నీకు పీవీలు ఇస్తాడు, ఏమిస్తే నీకు ఐడియా వచ్చింది, ఏమిస్తే నెత్తి మీదకి దొబ్బులు రాకుండా ఉంటాయి, ఏం మాట్లాడితే దేవిస్తేది అంటారు, ఏం మాట్లాడితే ఫోన్ ఎత్తితే భయపడే రోజు గొడవ పెట్టుకుంటారు, మొత్తం బిజినెస్ మొత్తం మీలోనే ఉంటది. సో ఆ విషయాలు మనకు అర్థం కావాలి. ఎందుకు ఆ ఏంటి సార్ డైరెక్ట్ గా చాలా మంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ వెస్టేజ్ లో రావడంతో ప్రొడక్ట్ నాలెడ్జ్. సార్, సురేష్ సార్, సార్. మేడం వినపట్లేదా? లేదు సార్, వాయిస్ అసలు రాలేదు. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ప్రొఫైల్ అద్భుతంగా చెప్తారు, హోమ్ మీటింగ్ ఎక్సలెంట్ చేస్తారు, చాలా అద్భుతం. ప్రొడక్ట్ నాలెడ్జ్ మామూలుగా ఉంటది. ఈ స్పిర్లు నాకేం వాడతారో, తలకాయ నొప్పికి ఏం వాడతారో మొత్తం చెప్తారు చాలా మంది. రైట్, ఎన్ని దేశాల్లో ఉన్న కంపెనీ, ఏ ప్రొడక్ట్ దేనికి పనికొచ్చింది, ఇవన్నీ చెప్పడం వచ్చు కొంతమందికి. విచిత్రం ఏంటంటే ఒక్క జనాలతో మాట్లాడటం రాదు, లౌక్యం తెలియదు. లౌక్యం సార్ బిజినెస్ కాదు సార్, ఈ భూమి మీద మనిషి తెలివిగా బతకాలి అంటే మనిషికి లౌక్యం ఉండాలి. ఆ ఒక్కటి లేకుండా మిగతా ఎన్ని ఉన్నా, మళ్ళీ 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 చెప్తున్నా, గాడిద శాఖ చేస్తా ఉంటాం కానీ రిజల్ట్ రాదు. ఓపెన్ గా చెప్పాలి, నువ్వు కష్టపడతా ఉంటావు, రిజల్ట్ రాదు. ఎందుకు రాదంటే నువ్వేమనుకుంటావు అంటే, మళ్ళీ ఎట్ అయిపోయింది, మళ్ళీ అట్ అయిపోయింది, మంచి లీడర్లు రాలేదు, మంచి లీడర్లు పడలేదు, లేకపోతే ఇంకోటి కూడా ఉంటావు. నో, అవన్నీ ఒక ఎత్తు. నీకు ఇంకా బిజినెస్ అర్థం కాల, అది మెయిన్ పాయింట్. ఎస్, సో వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం, మనుషులతో మాట్లాడటం, మనుషులతో వ్యవహరించటం, మనుషులతో పని చేయించుకోవటం, ఏం మాట మాట్లాడాలి, ఏం మాట మాట్లాడకూడదు, వీటి మీద ఎక్కువగా కావాలి సార్. 70% బిజినెస్ మొత్తం కూడా
దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దీని మీద. ఓకేనా? సో చాలా మందికి ఇది తెలిసేసరికి జీవితకాలం అయిపోద్ది, తిరుగుతా ఉంటారు బ్యాగులు వేసుకొని. సో రెండోది, వెస్టేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ స్టార్టింగ్ లీడర్. సింపుల్ గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎందుకు ఈ బిజినెస్ కి 10 మంది సక్సెస్ అవుతున్నారు అంటే, 10 మందికి మీరు ఎవరు ఇప్పుడు మన టీంలోనే గమనించండి, లక్ష తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ కి ఫస్ట్ ఉన్న ప్రైమరీ క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఎవరికి మాట్లాడటం వచ్చేది కాదు. తర్వాత ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, అవతల వ్యక్తి సైకాలజీ ఏంటో అర్థం చేసుకోవడానికి 6 నెలలు సంవత్సరం పట్టింది వాళ్ళకి. ఇప్పుడు ఆడుకుంటున్నారు బిజినెస్ ని. సో కీ పాయింట్ సార్ అది. ఇప్పుడు నేను చెప్పింది ఈ పాయింట్ మీద ఇంకా డీటెయిల్డ్ గా తెలవాలి అంటే కంప్లీట్ గా నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్, ఎందుకంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఉంటారు, ఎక్కువగా అనలైజ్ చేయకుండా దీన్ని రేపు లీడర్స్ మీటింగ్ ఉంటుంది 19. నేను వర్క్ చేస్తున్నల్లా దేని మీద అంటే లీడర్స్ ని తయారు చేయాలి. మీకు జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలతో ఎలా ఉండాలి, అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, వీటన్నిటి మీదే ఎక్కువ ట్రైనింగ్ జరుగుతుంది. సో అందుకని 19 ఉగాది రోజున అద్భుతమైన లీడర్స్ మీటింగ్ జరగబోతుంది. దాన్ని కరెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకొని ఒక 10 లీడర్స్ మీటింగ్లు కంటిన్యూస్ గా కనుక మీరు రాగలిగితే మీకు బిజినెస్ అంటే ఏంటో చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో అందుకే నెలకు ఒకసారి కంపల్సరిగా లీడర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దయచేసి కొండేపి టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లీడర్స్ మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. మీకు మళ్ళీ చెప్తున్నా, డేట్లు ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది. 28,000 మంది నెట్వర్క్ ఇప్పుడు లైవ్ పెద్ద పెద్ద అయిపోయినాయి. కనీసం ఒక వ్యక్తికి ఒక డేట్ దొరకటమే చాలా కష్టంగా ఉంది. నా పరిస్థితి చెప్తున్నాను సార్. మీరు ఎవరైతే రికమెండేషన్స్ ఏం లేవు ఇక్కడ, సురేష్ సార్ మీ దగ్గరికి రావాలంటే మీరు చెప్పింది వినాలి. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే సార్, నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే జాయిన్ అయ్యారు, మీరు అందరూ కూడా వచ్చారు. దేనికి వచ్చారు సార్? సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీస్ మార్చుకోవాలి, మన కుటుంబ పేదరికి ఇక్కడితోనే వెళ్ళిపోవాలి. ఇవన్నీ జరగాలంటే ఎంత బాగున్నా, మీ మెంటార్ ఎంత బాగున్నా, మీరు కరెక్ట్ గా కనుక ఫాలో కాకపోతే రిజల్ట్ రావు. రిజల్ట్ రాకపోతే ఆబ్వియస్ గా మీరు ఎవరిని అనుకుంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేశారు, స్కూల్లో జాయిన్ అయ్యి మార్కులు రాలా, అల్టిమేట్ గా స్కూల్ నుంచి బయటకు వచ్చాక మీరు ఎవరిని అంటారు తెలుసా? అది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా ఫలానా స్కూల్లో బాగా చెప్పట్లేదు అంటారు. మర్చిపోతున్న విషయం ఏంటంటే నీ కొడుకు చదవట్లేదు అని మర్చిపోయాం. మనిషి ఇగో ఒప్పుకోద్దు దానికి. అట్లాగే వెస్టేజ్ లో జాయిన్ అయ్యారు, మీరు కొండేపి టీంలో ఉన్నారు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నారు. ఈ 3 మీ దగ్గర ఉండి మీకు చెక్కు రావట్లేదు, మీరు సక్సెస్ కావట్లేదు అంటే ఎవరు కారణం? మనమే కారణం. సో అది జరగకుండా ఉండాలి అంటే మనం బిజినెస్ కి తగ్గట్టుగా, మళ్ళీ చెప్పండి సార్, చాలా ఇంపార్టెంట్ మాట, బిజినెస్ ని మీరు అర్థం చేసుకోవాలి. బిజినెస్ కి తగ్గట్టుగా ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. ఈ రెండు గనక ఇది ఫస్ట్ మాట, ఫస్ట్ స్టెప్ వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు. దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ 6 నెలల పాటు బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా, లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా, పీవీలు ఎక్స్పెక్ట్ చేయకుండా బిజినెస్ నేర్చుకోవాలి. ఎక్కడికి రావాలి? మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి, జూమ్ మీటింగ్లకి, లీడర్స్ మీటింగ్లకి, బూట్ క్యాంపులకి, మైసూర్ సెమినార్లకి, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ నువ్వు వెళ్ళి కూర్చొని ఫస్ట్ బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. ఏంది సార్ అర్థం చేసుకునేది?
యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్ కదా. ఇది కదా కంపెనీ చెప్పింది. 6 లైన్స్ వేసుకో, 6 వేసుకొని కింద 6 వేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇంకేంది కదా. అంత ఈజీ అయితే నీకు నరాలు ఎందుకు దిగుతున్నాయి? కంపెనీ చెప్పేది అది. రియాలిటీలోకి వచ్చేకి ఏం జరుగుతుందంటే, మనం ప్రొడక్ట్ వాడాలి. ఎస్, వండర్ఫుల్ ప్రొడక్ట్ మనం వాడుతుంది, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్. ఇప్పుడు మీ చేతిలోకి వచ్చిన ఆయుధం ఏంటి తెలుసా సార్? అసలు వెస్టేజ్ లోకి మీరు వచ్చారంటేనే ఒక అదృష్టం. ఎందుకు అదృష్టం అంటే 9 దేశాల్లో 9 దేశాల గవర్నమెంట్లు యాక్సెప్ట్ చేసి, వాళ్ళకి అక్కడ వాటర్ ఒక విధంగా ఉండదు, ఫుడ్ ఒక విధంగా ఉండదు, మైండ్ సెట్ ఒక విధంగా ఉండదు. ఇన్ని దేశాల్లోకి వెళ్ళే వెళ్ళిన కంపెనీకి అదే సోపు, అదే పేస్ట్, అదే ఆయిల్ మీరు వాడుతున్నాం, మనం వాడుతున్నాం, మన ఇంట్లోకి వచ్చింది. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ ని మనం ఈ రోజు వాడుతున్నాం. అది సగం అదృష్టం సార్. వెస్టేజ్ మన ఇంట్లో రావటానికి అదృష్టం ఏంటంటే డబ్బులు వస్తే రావటది కాదు. ముందు లైఫ్ లో మనం వెస్టేజ్ దగ్గరగా ఉంటే హాస్పిటల్ దూరంగా ఉండే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంది, కరెక్ట్ గా మనం యూజ్ చేస్తే. ఫస్ట్ అదృష్టం. క్వాలిటీ మంద కాదు, బాధ్యత కంపెనీది. రిటర్న్ పాలసీ ఇస్తున్నాడు, ప్రిజర్వేటివ్స్ ఫ్రీ అంటున్నాడు, ఇంత హై క్వాలిటీ గ్రేడ్ 1 సోప్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రొడక్ట్ క్వాలిటీ మీద మనం ఏలు పెట్టడానికి లేదు, అది గవర్నమెంట్ చూసుకుంటాయి. బట్ మనకేం చెబుతున్నాడంటే, ప్రొడక్ట్ సేలు మన ఐడి కింద పెరగాలి, మనం బిజినెస్ ని పెంచాలి. ఎంత పెంచితే అంత వాటా ఇస్తా అన్నాడు. ఇది బిజినెస్. ఇక్కడ పెంచే క్రమంలో ఆ బిజినెస్ నువ్వు అర్థం చేసుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి. ఎందుకు ఇబ్బంది జరుగుతుంది అంటే, నువ్వు అక్కడివి చేసే బిజినెస్ కాదు ఇది, జనాలతో చేపించుకోవాలి. జనాలు నీ కిందకు రావాలి, వాళ్ళు చేయాలి అంటే ఆ జనాలకు తగ్గట్టుగా నువ్వు మారాలి, జనాలకు తగ్గట్టుగా నీ మాట తీరు మారాలి, జనాలకు తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేయాలి. సింపుల్. ఆ లౌక్యం తెలిస్తే మిగతా ఏం తెలిసా అయిపోయినా సింపుల్ సార్. పని చేసే యాటిట్యూడ్ లో ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి పని చేసే మాటలే నీ నోటి నుంచి వస్తుంది. కానీ బిజినెస్కి వచ్చేసరికి పని చేయించుకోవాలి. సింపుల్, పని చేయించుకోవాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ సార్. నాకు వెస్టేజ్లోకి వచ్చిన కొత్తల్లో మాకు డిఎల్సిపి కొండేపులో ఉండేది, కొండేపులో డిఎల్సిపి ఉండేది. నేను ఫుల్ అగ్రెసివ్ అంటే ఎట్లుండేవాడంటే, నేను భారతీయుల కమల్ హాసన్ టైప్ అనమాట, సెకండ్ భారతీయుల కమల్ హాసన్ లాగా. ఇప్పుడు అతను డిఎల్సిపి ఓనర్ ఉండేవాడు, లేదు కందుకూరు డిఎల్సిపి ఉండేది. నాకు ఎటు పోయిన ఏం ఎదురయ్యేదంటే, ఒంగోలు డిఎల్సిపి దగ్గరలో 3 డిఎల్సిపిలు ఉండేవి. నాకు ఎటు పోయినా ఏం అర్థమయ్యేదంటే, ఫస్ట్ అన్ని కంప్లైంట్ మోడ్ ఉండేవాడిని. ఎంఎస్ఆర్ గారు బ్రాంచ్ లో సిల్వర్ లో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ, అంటే నేను ఎక్కువ మాట్లాడేది కాదు, చాలా మంది అప్లైనర్ మధ్యలో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నా ఆయనకి 10వ వాడిని 11వ వాడిని. ఫోన్ చేసినప్పుడు నేను ఇవే చెబుతుండేవాడిని కలిసినప్పుడు, సార్ నాకు లీడర్స్ సరైన వాళ్ళు పాడలేదు సార్, లీడర్స్ సరిగా వినట్లేదు సార్ అనేవాడు. ఆయన నవ్వుకుండేవాడు, ఎందుకంటే అమ్మ పుట్టిన మేనమావ కదా, అవన్నీ తెలుసు కదా ఆయనకి నా మానసిక స్థితి. ఏందా నేను ఇంత సీరియస్ గా నవ్వుకుంటున్నాడు అనుకున్నా. ఒకటి. రెండోది, సార్ కొంచెం డిఎల్సిపి అతను థియేటర్ వేసారు షాపు 10 గంటలప్పుడు. అతను అందరు నిజంగానే రాంగే. అతను వచ్చేదేమో 11ంటికి వస్తాడు సార్, ఇదివరకు. ఇప్పుడు చాలా మార్పు వచ్చినాయిలే. వచ్చేది 11ంటికి వచ్చేవాడు. అందరూ జనాలు బయటకు వచ్చినప్పుడు అతను రాడు, అందరూ జనాలు ఇళ్ళకి వచ్చేటప్పుడు ఉన్నాడు మళ్ళీ, అంటే 6 తర్వాత ఉన్నాడు డిఎల్సిపిలో. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? బిజినెస్ బిల్డ్ చేసింది అక్కడ కొండేపులో. నేను బుర్ర తిరిగిపోయింది, ఎంత ఫ్రస్ట్రేషన్, చిరాకు, కోపం. మాకు ఇంకొక కందుకూరు పోతే సేమ్. ఆడ పరిస్థితి ఏంటంటే, ఆడ రోజు గొడవ ఆవిడ డిఫరెంట్ యాటిట్యూడ్. ఇప్పుడు ఒంగోలు పర్వాలా, అది కొంతమందికి కొంతమంది రకరకాలు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, కుర్తిలో పట్టి ఎలికలాగా అయిపోయింది నా సామెత. బిజినెస్ బిల్డ్ చేద్దామని సీరియస్ గా వచ్చాను దీంట్లోకి.
ఇటు టీం చూస్తే టీం నా మాట వినట్లేదు అనిపిస్తుంది. అటు డిఎల్సిపిలకి వెళ్తే వాళ్ళు ఎవడో ఒకరిని తయారు చేసుకుని వాళ్ళని పంపించేసరికి గొర్రెపేక దిగుతుంది. ఆడవాళ్ళు తుసక్కన ఒక మాట అనేసరికి వీళ్ళు హట్ అవుతున్నారు. ఇవన్నీ ఎదురవుతా ఉన్నాయి. స్టార్టింగ్ లో నేను ఎంఎస్ఆర్ గారితో చెప్తే ఆ చేద్దాం సురేష్ సార్ అనేవాడు. అంటే ఆయన రియాక్ట్ అయ్యేవాడు కాదు, మాట్లాడదాం సార్ అనేవాడు, జస్ట్ నిలిపోయేవాడు. అక్కడి నుంచి నాకు యాక్షన్ ఏమి రెస్పాన్స్ ఏమి రాలా. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు ఏం చేయాలి? బిజినెస్ వదిలేయాలా, లేదు అతను నేను మార్చాలా? నాకు అక్కడ 2-3 ఆప్షన్లే అనిపించింది. నేను ఎమ్మటే ప్రతి దానికి కూడా ఎంఎస్ఆర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా. నా సందర్భంలో ఏం జరిగినా, నా బిజినెస్ లో ఏం జరుగుతున్నా ఈ విషయంలో ఎంఎస్ఆర్ గారు అయితే ఏం చేస్తాడు అనేది పట్టుకుంటా. ఆ టైంలో నాకేమనిపించిందంటే చాలా సందర్భాల్లో ఆయన ముందుకి పెద్ద పెద్ద సింహాలు అంటే కొండంత సమస్య ఎదురైనా గానీ ఆయన నవ్వి చిటికిన వేలుతో పక్క అంటాడు ఆ సమస్యని. అంటే అది సమస్యలాగా చూడ్డు అతను, అదే సర్దుకుంటుంది అన్నట్టుగా పక్కగా పోతాడు. నాకు అప్పుడు దాకా నేచర్ ఏంటంటే గోరు తగిలిన చాలు నాకు కొండ కనపడుద్ది. అంటే చిన్న సమస్య ఎదురైనా వామ్మ ఇది నాకే వచ్చిందా, అయిపోయింది, ఇంకేముంది, నా లైఫ్ మారిపోయింది అని చెప్పి రియాక్ట్ అయిపోయాడు, ఓవర్ రియాక్ట్ అయిపోయాడు. ఈ 2 నాలో ఎంఎస్ఆర్ గారిలో నేను చూసుకున్నా. ఈయన ఎలా రియాక్ట్ అవుతాడు, నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను. సో ఇది గమనించుకొని నాకు అర్థమైంది ఏంటంటే మార్కెటింగ్ లో ఒక వ్యక్తిని నేను మార్చలేను, ఇంపాసిబుల్. సార్ మార్కెటింగ్ లో పక్కన పెట్టండి సార్, నీ ఇంట్లో నీ భార్య భర్తే నీ మాట నువ్వు మార్చలేకపోతున్నావు, నీ కొడుకు నీ మాట అనట్లా, ఇంకేది నా కడుపును పుట్టిన పిల్లలే నా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే నా చుట్టుపక్కల 2-3 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు, నేను చెప్పేది వాళ్ళు ఏంట్లా. నేను నా పక్కన వాళ్ళే మార్చలేకపోతే సమాజాన్ని నేను మార్చేదాడ. మీరు ట్రై చేస్తున్నారు, అబ్బా వాళ్ళు ఎట్లుండాలి, వీళ్ళు ఎట్లుండాలి, వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, బొంగు ఏళ్ళన్నీ మనం పక్కకు చూపిస్తున్నాం. అసలు పక్కకు చూపించడం పక్కన పెట్టండి, ముందు మీ ఇంట్లో మీరు మార్చగలిగారు మీ కొడుకుని కూతురు. ఒక అలవాటు మార్చండి. మీ హస్బెండ్ స్మోకింగ్ చేస్తున్నాడు, స్మోకింగ్ ఆపించండి. మీరు డ్రింకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ ఆపించండి. ఇంపాసిబుల్. ఈ భూమి మీద ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చడం అనేది అసాధారణం. నేను 1000 లీడర్స్ మీటింగ్ ఒక మేడం ఉంటుందిలే, సార్ మీరు 1000 లీడర్స్ మీటింగ్లు పెట్టినా మేమేం సార్ అదంతా తమాషా అనుకున్నావా, నీది నువ్వు కొట్టుకుంటా పోతా ఉంటావు, ఎవడికి ఆకలి ఉండి ఎవడికి అవసరం అయితే వాడు కొట్టుకుంటాడు, కానీ నా ప్రయత్నం నేను చేయాలిగా. సో ఇక్కడ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, బిజినెస్ లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 100 మంది మైండ్ సెట్లు నీ బిజినెస్ లోకి వస్తున్నాయి. 100 మందికి తగ్గట్టుగా వాళ్ళలాగే మీరు ట్రీట్ చేయగలిగితేనే, వాళ్ళకేం కావాలో అది ఇస్తేనే, వాళ్ళుగా మీరు గుర్తించగలిగితేనే, వాళ్ళుగా మీరు స్వీకరించగలిగితేనే, వాళ్ళుగా హట్ కాకుండా వాళ్ళతో నడవగలిగితేనే నువ్వు వెస్టేజ్ బిజినెస్ లో ఉంటావు, లేకపోతే ఉండవు. నువ్వేమనుకుంటావంటే వాళ్ళు సరిగ్గా లేరు వీరు సరిగ్గా లేరు అనుకుంటా ఉంటావు. నో, ప్రపంచం ఎప్పుడు అలాగే ఉంటది, మంచి చెడు ఉంటాయి. ఎస్. సో అవన్నీ నేను ఫస్ట్ లో నాకు తెలిసేది కాదు, బర్ర రియాక్ట్ అవుతున్నాడు. ఆ తర్వాత ఈ ఎంఎస్ఆర్ గారితో జర్నీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పని చేసుకుంటా వెళ్ళిపోవాలి, ఎక్కువ రియాక్ట్ కాకూడదు, దేన్ని నేను మార్చలేను. ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది, నా ఇంట్లో నా భార్యే నేను చెప్పిన మాట విన్నప్పుడు, నా భర్తే నేను చెప్పిన మాట విన్నప్పుడు బయట వ్యక్తి నువ్వు చెప్పినట్టు ఎందుకంటాడు? కడుపును పుట్టిన వాళ్ళే వినట్లా. ఇప్పుడు ఒక టీంలో ఇంతమంది లీడర్స్ ఉంటున్నారు, ఒక లీడర్ నేను చెప్పింది పర్ఫెక్ట్ గా పాటిస్తున్నాడు, ఇంకొక లీడర్ తలకాయ పోయి అతని పని అతను చేస్తున్నాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏం చెప్తారు, అబ్బా సార్ నేను కష్టపడుతున్నాను సార్, ఏంది మీరు పట్టించుకోరేది, మీరు మమ్మల్ని గుర్తించట్లేదు ఏంది, మీరు సాయం చేయట్లేదు, నా చెప్పు ఎట్ట పెరిగేది ఏంది, నీ అంతరాత్మను అడుగు, గుండెల మీద చెయ్యేసుకొని నీ అంతరాత్మను క్వశ్చన్ చేసుకో, నీకే సమాధానాలు దొరుకుతాయి. ఎవరు ఇక్కడ నేను అందరికీ ఒకే విధంగా చెప్తా,
దాన్ని ఎలా పాటిస్తున్నారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది మనకు తెలియాలి. సో ఇప్పుడు నేను ఎంఎస్ఆర్ గారు చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డిఎల్సిపిలు 3 ఉన్నాయి. ఆ డిఎల్సిపి ఓనర్లని నా కాడ ఆప్షన్లు 2-3 ఆప్షన్లు ఉన్నాయి. నెంబర్ 1 ఆప్షన్, సార్ నేను కంపెనీకి మెయిల్ పెడతాను సార్ అని ఉన్నా. అతనికి ముందే పోయి చెప్పా, నువ్వు ఈ రకంగా 10 మంచిగా చెప్పించా, నువ్వు కంపెనీకి మేము మెయిల్ పెడతాను, నువ్వు సరిగా ఓపెన్ చేయట్లేదు, నా బిజినెస్ ఏం కావాలి అని అన్ని చెప్పి రియాక్ట్ అయ్యా. అతను ఈగో హట్ అయ్యి పెట్టుకోపో నువ్వేం చేస్తా చూసుకున్నాడు. బుర్ర తిరిగిపోయింది ఆ మాటతోటి. ఇక ఇప్పుడు కంపెనీకి మెయిల్ స్టార్టింగ్ ట్రై చేసాము కొన్ని చెప్దామన్నట్టుగా, అట్లా కందుకూరు అదే జరిగింది. అంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే, అవతల వ్యక్తి చేత పని చేయించుకోవాలంటే ఫస్ట్ 2-3 మార్గాలు ఉంటాయి. ఒకటి, నువ్వు ఎందుకు చేయవు, ఇది నీ ధర్మం కదా అని అడిగామంటే, వాళ్ళు మారకపోగా వాళ్ళు ఈగో హట్ అయ్యి శత్రువు అవుతాడు, ఇక్కడ నా బిజినెస్ డ్యామేజ్ పడుతుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కంపెనీకి మెయిల్ పెట్టడం లేకపోతే అతనికి వ్యతిరేకంగా నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఒక వ్యక్తిని సిస్టమ్ నుంచి తీసేయటము మార్చడం అనేది కంపెనీకి అంత ఈజీ కాదు. చాలా ఉంటాయి. వాళ్ళు నువ్వు 100 రూపాయలు 100 కారణాలు చూపిస్తే వాళ్ళు 1000 కారణాలు చూపించి వాళ్ళు నిలబడతారు. ఇక్కడ ఎందుకు తెలుసు, ఈగోకి పోతే ప్రాణాలు తీసుకుని ఉన్నారు. ఈగో కోసం కాపురాలు తీసుకుని ఉన్నారు. వాళ్ళ ఈగో హట్ సాటిస్ఫై చేసుకోవడం కోసం. ఇప్పుడు నేను 1 పెడితే అతను 100 పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నాడా. ఇంకొక నష్టం ఏంటంటే, నాకు అతను మారకపోగా రేపు మళ్ళీ వాళ్ళు అక్కడ బిజినెస్ ని డెవలప్ చేయాలంటే నా టీము నేనంటే ఇంకా అతను ఇంకా పూర్తి వ్యతిరేకం అయిపోతాడు. సో ఒంగోలు, కందుకూరు, కొండేపి నా పరిస్థితి అది. అప్పుడు ఓకే, ఈ 3 పరిస్థితి నేను ఎంఎస్ఆర్ గారిని చూసి తెలుసుకుంది ఏంటంటే, ఓకే ఇక్కడ రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ అవ్వాలి. అంటే ఏ మనిషి చేతైనా పని చేయించుకోవాలంటే ఆ మనిషికి తగ్గట్టుగా నేను కన్వర్ట్ అయ్యి ఆ మనిషిని ముందు నేను కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటే నా పని జీవితాంతం నడుస్తూ ఉంటది అనే లాజిక్ ని ఎంఎస్ఆర్ గారి దగ్గర నేను తెలుసుకున్నా. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. లాస్ట్ టైం ఎంఎస్ఆర్ గారితో చాలా జర్నీ చేసినప్పుడు ఆయన యాటిట్యూడ్ అబ్జర్వ్ చేస్తా, ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తా ఉంటా. బేభత్సంగా ఆయన్ని అవమానించిన వాళ్ళు, ఏముంది ఆయన దగ్గర సబ్జెక్ట్ ఏముంది, లేకపోతే అలా ఏముంది అన్న వాళ్ళు ఆయన మొత్తం తెలుసు. కానీ ఎవరి కాడికి వెళ్ళినా కానీ నవ్వి మళ్ళీ వాళ్ళ కాడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోకుండా ఓపెన్ హార్ట్ తోటి దండం పెట్టి, ఎక్సలెంట్ మేడం, మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీ మేడం వచ్చాక ఇక్కడ బాగా టీం వచ్చింది అని చెప్పి చాలా న్యాచురల్ గా ఉండటం నేను గమనించా. అంటే రియాక్ట్ కాకుండా ఏ మనిషిని అతను మార్చాలని చూడాల. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ మనిషిని కూడా అతను చేంజ్ చేయాలని చూడాల. వాళ్ళే మారితే జీవితం ఉంటుంది, మారకపోతుందని చెప్పి ఇతను రియాక్ట్ కాకుండా జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ యాటిట్యూడ్ గమనించి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళతోటి నేను రియాక్ట్ అయ్యి నేను చేంజ్ చేయాలి రూల్స్ అని కనుక తీసానంటే నా బిజినెస్ బొక్క నష్టమైద్ది. 2వ పాయింట్, వాళ్ళు మారరు, మైనస్. 3వది, ఇక నేను బాలేను, నా టీం బాలేరు వాళ్ళకి. అక్కడ నాకు అర్థమైపోయి, నాకు ఒక లాజిక్ అర్థమైపోయింది. మరి ఇతని చేత పని చేయించుకోవాలి అని అంటే ఏం చేయాలి నేను? అతను రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టండి. భూమి మీద రైట్ రాంగులు చూసుకుంటూ పోయామంటే మనం బిజినెస్ చేయలేం. బిజినెస్ ఇది, బిజినెస్ కి తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాలి. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అతని చేత పని చేసుకోవాలి. పని చేసుకోవాలంటే ఏం చేయాలి? అతని దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? అతనికి తగ్గట్టుగా నేను మాట్లాడాలి. సింపుల్. అక్కడ నా యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని వెళ్ళినప్పుడల్లా స్టార్టింగ్, మేడం గారు గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా, చాలా చక్కగా మీరు సర్వీస్ అందిస్తున్నారు, మా టీంకి చాలా బాగా చేస్తున్నారండి కొంచెం అని ఎప్పుడైతే వాళ్ళకు తగ్గట్టుగా నేను ఎప్పుడైతే నిజంగా అవసరమా సార్, వాళ్ళు చేయట్లేదు కదా, అదే ఇక్కడ లౌక్యం అని చెప్పా కదా, ఆ లౌక్యం కనుక మనకు తెలియకపోతే ఈ మార్కెట్ ఇది కూలి పని కాదు సార్, గుర్తుపెట్టుకోండి. 100 మంది బుర్రలు మీటింగ్ లోకి వస్తుంటాయి,
నీ టీంలోకి 100 మంది బుర్రలు తగ్గట్టుగా నువ్వు మాట్లాడలేకపోతే, చేంజ్ అవ్వలేకపోతే, నువ్వు జరిగిన సంఘటనలకు రియాక్ట్ అయిపోతా ఉంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాలేం. మంచి చెడు ఇవి మనం మార్చలేం. వాళ్ళ టైం వచ్చినప్పుడు మారుతారు. కానీ మనం వాళ్ళతో శత్రుత్వం లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళకి తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాలి. మన మాట తీరు మారాలి. ఎందుకు చెయ్యవు అనేది రాకూడదు సార్. వాళ్ళంతట వాళ్ళే చేసేలాగా మాట్లాడాలి మన పని. సింపుల్. మళ్ళీ చదువుతున్నా. ఇప్పుడు అదే నేను స్టార్టింగ్ లో ఆనంద్ సార్ కూడా అట్టే ఉండేవాడు. ఏందన్నా వీళ్ళ పరిస్థితి ఏంటి, సతీష్ వీళ్ళు రకరకాల వింతగా ఉన్నారనేవాడు. ఆనంద్, రవి వీళ్ళంతా ఇదే పరిస్థితి. ఒకటే చెప్పా, నీకు బిజినెస్ కావాలి, బిజినెస్ తగ్గట్టుగా నువ్వు మారాలి. రూల్స్ రెగ్యులేషన్స్ ఈ భూమి మీద అడగకూడదు. ఆ భూమి మీద అవన్నీ మనం మార్చలేము. ఇప్పుడు మనం జనాలు మార్చడం పక్కన పెట్టు, నిన్ను నువ్వు మార్చుకున్నావు అంటే బిజినెస్ ఈజీ అయిపోద్ది అని చెప్పా. ఇప్పుడు అవడంతో ఒక్కటే సూపర్. కందుకూరు డిఎల్సిపిలో ఎంటర్ అవడంతో వీళ్ళు మీరు గమనించండి లీడర్స్ ని. వావ్ ఎక్సలెంట్ మేడం. ఒక కస్టమర్ వెళ్ళాడంటే కస్టమర్ తో పక్కన పెట్టుకునే వాళ్ళు మాట్లాడతారు. సార్ కందుకూరులో డిఎల్సిపి వీళ్ళు వచ్చాకే చాలా మన టీము బాగా సర్వీస్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? ఎప్పుడైతే ఒక డౌన్ లైనర్ ముందు లేకపోతే కొత్త వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు చేసే మంచి చేయలా మనం అప్రిషియేట్ చేస్తామో వాళ్ళు మనకు తెలియకుండా మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. సింపుల్ సార్. మనిషి చేత పని చేయించుకోవాలంటే మనిషిని కంట్రోల్లోకి తీసుకోవాలి. మనిషిని కంట్రోల్లోకి తీసుకోవాలి అంటే మనిషిని మనం ఒక మెట్టు తగ్గి వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ 10 మంది ముందు మంచి మైక్ లో చెప్పు, చెడు చెవులో చెప్పు. సింపుల్. బిజినెస్ మొత్తం ఇదే. ఒక వ్యక్తి గురించి మంచి మాటలు 100 మాటలు మనిషి ముందు చెప్పు. ఆ మనిషి ముందు చెప్పు. ఏదైనా చెడు ఉందనుకో పక్కకు పిలిచి చాటుగా చెప్పు. బిజినెస్ మొత్తం దీంట్లోనే ఉంది. దరిద్రం ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు సింపుల్ గా బిజినెస్ ని తీసుకెళ్లిపోతున్నారు. దరిద్రం ఏంటంటే ఈ విషయం తెలియని వాళ్ళు పాపం మోసుకుంటా కష్టపడుతున్నారు. మంచిని మైక్ లో, చెడు చెవులో. పెద్దవాళ్ళు చాలా చెప్పారు. బిజినెస్ మొత్తం దీంట్లోనే ఉంది. ఈ లౌక్యం మీకు తెలవాలి. గుర్తుపెట్టుకోండి, మనుషులతో మాట్లాడే లౌక్యం తెలవాలి. బిజినెస్ వేస్టేజ్ బిజినెస్ లో ఫస్ట్ మీకు, ఎందుకంటే జనాలతో చేసే బిజినెస్ 100 మంది 100 రకాలుగా ఉంటారు. ఫస్ట్ ఇది నీకు అర్థం కావాలి. 100 రకాల వాళ్ళతోటి ఎలా వ్యవహరించాలో నీకు తెలవాలి. అందరికీ ఒకటే బాణం, అందరికీ ఒకటే సూత్రం. ఎవరిని మనం చేంజ్ చేయకూడదు. వాళ్ళ చేత పని ఎలా చేయించుకోవాలి, ఫస్ట్ ఈ టెక్నిక్ అర్థం కావాలి. సార్ ఆమె అట్ట కదా, ఆమె అట్టయితే నీకెందుకు, ఈమెట్టయితే నీకెందుకు, నువ్వెట్టా, ఈ సోది చెప్పాక నాకు అసలు వినను నేను. ఎలాంటి వ్యక్తి అయినా నువ్వు ఉండాల్సిన లిమిటేషన్స్ లో నువ్వు ఉంటూ, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద నువ్వు ఇస్తూ, వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు చేంజ్ అవ్వగలిగితే బిజినెస్ ఈజీ అయిపోద్ది. ఇప్పుడు అదే డిఎల్సి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మన ఒంగోలు డిఎల్సిపిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. లీడర్స్ మీటింగ్ పెట్టాం. లీడర్స్ మీటింగ్ లో మధ్యలో వచ్చాడు సారు, డిఎల్సిపి సారు. ఆయన స్టైల్లో సిఎన్సి గురించి ఏదో చెప్పాడు. అంటే ఆ జనాల ముందు మాట్లాడకూడదు, ఏదో 2-3 వాక్యాలు వాడాడు ఆయన నెగిటివ్ గా. ఇది 200 మంది లీడర్స్ ఉన్నారు. అయిపోయింది. ఆ తర్వాత అది రవి సార్ ఇన్వైట్ చేసింది ఆయన్ని. అదంతా మాట్లాడాక అయిపోయాక అంటే ఆయన ఉద్దేశం మంచిదే సార్ది, చెప్పిన ఉద్దేశం మంచిది. చెప్పే విధానంలో కొంచెం హార్ష్ గా కొన్ని పదాలు వచ్చినాయి. మన కస్టమర్స్ బిల్లులు కొంచెం లేట్ అవటం ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని డిఎల్సిపిలు జరుగుతున్నాయి. మీకు తెలిసి ఏపీలో ఉన్న ప్రతి షాప్ లో జరుగుతుంది. నాకే ఎదురైంది. సో ఇప్పుడు నేను మనం పోయా డిఎల్సిపికి వెళ్ళా. ఒకటే ఒక లీడర్ పక్కనే ఉన్నాడు. లీడర్ని తీసి సార్ ఆ కొత్త అతనికి ఎమ్మటే పరిచయం చేశారు డిఎల్సిపి సార్ని. సార్ నమస్తే అండి, ఇతనే సార్ మనకి ఒంగోలు డిఎల్సిపి సారు. ఈ సార్ వచ్చాకే మన టీం బాగా డెవలప్ అయింది, చాలా షార్ప్ గా వెళ్ళిపోతుంది, సర్వీస్ ఎక్సలెంట్ గా ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఎప్పుడైతే అంటం తోటి మొక్కలు నవ్వు వచ్చేసింది ఆయన మొక్కలో. రండి సార్ కూర్చోండి సురేష్ సార్, కుర్చీ తీసుకున్నాను. సింపుల్ సార్. ఇప్పుడు నేను ఇవన్నీ మనసులో పెట్టుకొని పోయి మనను అన్నదేంది, ఏం సార్ ఇది ఈయనట్నే చేస్తున్నాడు, ఈయన సంగతి తేలవాలని చెప్పి ఆడ కూర్చున్నాను అనుకో, కింద కుర్చీ వేసుకొని అందరం టీం తోటి పాయే లౌక్యం. నేను ఎప్పుడు పోయినా, ఏ డిఎల్సిపికి పోయినా, ఏ వ్యక్తి కాడికి పోయినా అదే మాట్లాడుతుంటా.
అదేం సార్ ఉన్నదన్నట్టుగా చెప్పాలి కదా, ఏంది ఉన్నదన్నట్టుగా? ఉన్నదన్నట్టుగా చెబితే మూతిపళ్ళు రాలుతాయి. నువ్వు ఎదవ కాడికి పోయి నువ్వు ఎదవరా అన్నావు అనుకో, నువ్వు 100 రకాలు ఎదవరా అంటున్నాడు. నువ్వు పిచ్చోడు కాడికి పోయి నువ్వు పిచ్చోడు అన్నావు అనుకో, నువ్వే పిచ్చోడు అంటాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా తన గురించి చెడుగా వినటానికి భూమి మీద ఒప్పుకోడు, తన గురించి మంచిగా వినటానికి ఒప్పుకుంటాడు. మార్కెటింగ్ లో మనం పాటించాల్సిన విషయం ఏంటంటే ఆ మంచిని చూపించు అతనికి. చెడు నీకెందుకు? నువ్వెవడు మారుతావు? నిన్ను నువ్వు మార్చుకోలేక అల్లాడుతున్నావు. 5:30కి నిద్ర లేవరా అంటే 6ంటికి లేచి అరగంట నిద్ర ముందు లేవడానికి నిన్ను మార్చుకోలేక గందరగోళం అవుతున్నావు. మరి నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవడానికి అంత కష్టం అయితే జనాలు నువ్వెక్కడ చేంజ్ చేస్తావు? నెవర్. ఆలోచన తీసేసేయండి ఫస్ట్. జనాలకు ఏం కావాలో అది ఇస్తే నీకు బిజినెస్ లో ఏం కావాలో అది వస్తుంది. ఈ లౌక్యం నేను తెలుసుకున్నా. ఇప్పుడు జనాలకు అడిగి పోయి వీళ్ళు మంచి వీళ్ళు చెడు అంటాం మానేశా. అసలు నేను ఏ వ్యక్తులు మంచి చెడులు చూడట్లా. వీళ్ళు నా బిజినెస్ నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడితే హర్ట్ అవుతారు, ఏం మాట్లాడితే హ్యాపీగా ఉంటారు, ఈ లౌక్యం ఎంఎస్ఆర్ గారి దగ్గర తెలుసుకున్నా. అందుకే అవతల వ్యక్తికి ఏం కావాలో అది ఇస్తే నీకేం కావాలో అది ఇస్తారు. మీరేం చేస్తుంటారు చాలా మంది, నీకేమనిపిస్తే చెప్పేసి వదిలేసి వస్తుంటావు పొట్ట ఉబ్బరం ఆగలేక. ఆ తర్వాత దాని ఫలితాలు భరించలేక అల్లాడిపోతుంటావు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఏం లేదు. బిజినెస్ కి ఏం కావాలో అది మాట్లాడకుండా నీకేమనిపించింది అది మాట్లాడొచ్చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు, రిజల్ట్ రాదు. లౌక్యం, మళ్ళీ చెబుతున్నాను, లౌక్యం. ఎంఎస్ఆర్ గారు మాకు చాలా వేటల్లో ఇవన్నీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు అందరు డిఎల్సీపీలు వాళ్ళు మారలా, నేను మారా. మీకు మళ్ళీ చెబుతున్నా, ఫైనల్ క్లైమాక్స్ ఏంటంటే వాళ్ళు మారలా, వాళ్ళు ఎవరు మారలా, నేను వాళ్ళ తగ్గట్టుగా మారి నా పని నేను చేయించుకోవడం అలవాటు చేసుకుంది. సార్ అదేం సార్, మరి ఏం చేస్తాం? ఎవరు మారుతావు చెప్పు? మన పని కాదు అది. మన పని చేయించుకోవడం మన పని చేయించుకోవాలంటే మన స్టైల్లో మనం ఉంటాం కాదు, వాళ్ళ స్టైల్లోకి మనం వెళ్ళి మన స్టైల్లోకి తెచ్చుకోవాలి. ఈ లౌక్యం అనేది నేను నేర్చుకున్నా ఫస్ట్. ఇది ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పే మీకు నేను. అన్ని విషయాల్లో అంతే. మనిషి చేత పని చేయించుకోవాలంటే మనిషిని ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి లౌక్యం నిలవకపోతే మీరు మార్కెటింగ్ లో ఎక్కువ కాలం నిలవలేరు. ఎందుకంటే 100 మందితో చేసే బిజినెస్ ఇది. 1000 మంది, 1,00,000 మంది, 28,000 మందిని ఎలా డీల్ చేస్తున్నాడంటే ఎవరికి అర్థం కావట్లా ఇదేం చేస్తున్నాడు అని. ఏం చేయట్లా. బిజినెస్ కు తగ్గట్టుగా నా మాట తీరు మార్చుకున్నా, నా ప్రవర్తన మార్చుకున్నా. ఇదివరకు కయ్యి అనేవాడిని, రియాక్ట్ అవుతున్న ప్రతిదానికి. ఇప్పుడు అంత సీన్ లేదు. ఎవరికి ఫోన్ చేసినా మర్యాదగా మాట్లాడటం, వినయంగా మాట్లాడటం. వాళ్ళు ఎగిరి గంతులు వేసినా, కోపపడ్డా, చిరాకు పడ్డా అన్నీ చేస్తున్నా. నా పక్కన ఉండేవాళ్ళు నాకు చెబుతుంది ఒకటి, నాకు చేస్తుంది ఒకటి, అది నాకు తెలుపుతానే ఉంది. నా టీం నా పక్కన తిరుగుతుండే వాళ్ళే నేను లీడర్స్ మీటింగ్లు కొత్తన్నారు, వింటున్నారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. నాకు అన్ని తెలుసు కూడా. నేనైనా ఫోన్ చేసినప్పుడు నాకు ఏం తెలియకుండానే, నాకేం తెలియదు అన్నట్టుగా బాగా చేసుకోండి మేడం, బాగా చేసుకోండి, ఎక్సలెంట్, మీరు సక్సెస్ అవ్వాలి. ఎందుకు? ఇప్పుడు నువ్వు చేసేది రాంగ్ అని అనుకో, వాళ్ళు కవర్ చేసుకుంటారు, మారకపోగా నాకేం నన్నేమంటారు తెలుసా? క్వశ్చన్ వేసేందుకు నన్ను బ్లేమ్ చేస్తారు. నాకెందుకు ఇవన్నీ? జై ఎంఎస్ఆర్ గారు. ప్రతి విషయంలో నేను ఎంఎస్ఆర్ గారిని పాటిస్తా ఉంటాను. డౌన్ లైనర్స్ తో మాట్లాడేటప్పుడు కానీ. ఈ లౌక్యం సార్, మళ్ళీ చెప్తున్నా, వెస్టేజ్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులతో మాట్లాడటం, లౌక్యం, ఇవన్నీ తెలవాలి. రైట్? సో ఈ టాపిక్ మీద మీకు రేపు లీడర్స్ మీటింగ్ లో ఇంకా చాలా క్లారిటీగా డీటెయిల్ గా మాట్లాడతాను. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. రెండోది ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ గురించి తెలవాలి. ఫస్ట్ వెస్టేజ్ లోకి జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ విషయాలు లీడర్స్ మీటింగ్ తెలుసుకోవాలి. రెండోది తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ బిజినెస్ నీది. మళ్ళీ చెప్తున్నా, ఈ బిజినెస్ నీది, అప్లైనెస్ కాదు. ఫోకస్ మొత్తం దేని మీద పెట్టాలంటే ఈ బిజినెస్ నేనే చేయాలి, నేను నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలి? నెంబర్ 1, ఐడి వేయటం. నీ అంతట నువ్వు ఐడి వేయటం నేర్చుకోవాలి. నీ కింద వాళ్ళ ఐడీలు నువ్వు వేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు బిజినెస్ లో విషయాలు నీకు తెలవకుండా నీ ఎంప్లాయీస్ కి తెలిసింది అనుకోండి,
వాళ్ళు నిన్ను ఆడుకుంటారా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మెకానిక్ షెడ్ పెట్టావు. మెకానిక్ షెడ్ పెట్టినప్పుడు నీకు మెకానిక్ పని రాకుండా నువ్వు మెకానిక్ని పెట్టుకున్నావు కింద. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నీకు పని రాదు అని తెలిసినప్పుడు నీ కింద వాళ్ళ దగ్గర నీకు గౌరవం ఉంటుందా, మర్యాద ఉంటుందా? నువ్వు ప్రతిదానికి పైన వాళ్ళని ఆధారపడుతుంటే నీకు రెస్పెక్ట్ ఎక్కడ దొరికింది? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు కొంతమంది అప్లైనర్స్ గౌరవం దొరకట్లేదంటే వాళ్ళకి అసలు విషయాలు మాట్లాడటము, కనెక్ట్ చేసుకోవటము, లేదు ఇంకొక కొన్ని ఫ్లోర్ మీటింగ్ చేయటము, హోమ్ మీటింగ్ పర్ఫెక్ట్ చేయడం, ఇవన్నీ మీరు బలహీనంగా ఉండటం వల్ల కింద డౌన్ లైనర్స్ కి మీ నుంచి అందట్లా. అది అందకపోతుండేసరికి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, వాళ్ళ మీద భారం ఎక్కువైపోయి వాళ్ళు అడుదిరిగి తిరిగి మన మీదకి వస్తుంటారు. ఇక్కడ కారణం ఏంటి? యాజ్ ఎ లీడర్ గా నేను అప్డేట్ అవ్వాలి, హోమ్ మీటింగ్ పర్ఫెక్ట్ గా చేయటం రావాలి, ఐడియల్ చేయటం రావాలి, మనిషితో మాట్లాడటం రావాలి, రైట్, బ్యాంకు పాన్ యాడ్ చేయటం రావాలి, కస్టమర్ కేర్ తో మాట్లాడటం రావాలి. ఏదో అత్యవసరానికి అయి తప్పితే నేను ఎంఎస్ఆర్ గారికి నేను ఫోన్ చేయను, ఆనంద్ ప్రసాద్ వీళ్ళు నాకు ఫోన్ చేయరు. కీ లీడర్లు ఎవరు కూడా అత్యవసరానికే ఫోన్లు చేస్తారు కింద వాళ్ళు. అది నేను అర్థం చేసుకున్నా. ఓకే, మనం ప్రతిదానికి అప్లైనర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఈ బిజినెస్ నాది అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నాను. ఏం అవసరమో అది, ఏది కష్టమో నాకు రాదో అది కింద వాళ్ళకి నేర్పించుకొని వాళ్ళ చేత చేయించుకుంటున్నా. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నా కాడ మాట్లాడే టాలెంట్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని కింద కొంతమంది దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, నాది వాళ్ళ చేత పని చేసుకుంటూ కింద టీం తీసుకెళ్తున్నాం. సో రెండో పాయింట్, మనం లీడర్ గా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోవాలి. సో ఐడియల్ వేయటం, బ్యాంకులు పనులు, అతి ముఖ్యమైనది హోమ్ మీటింగ్ పర్ఫెక్ట్ గా చేయటం. సార్ ఒకటే లాజిక్, నీతో సంబంధం లేకుండా, అప్లైనర్ తో సంబంధం లేకుండా నీ పని నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసుకోవటం మొదలు పెడతావో నీకు కింద వాళ్ళ దగ్గర గౌరవం దొరికిద్ది, మర్యాద దొరికిద్ది, నీకు డేట్లు అడుగుతారు, అన్ని అడుగుతారు. నువ్వు అప్లైనర్ తో సంబంధం లేకుండా నువ్వు ఇవేమీ చేయలేకపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు గౌరవం ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, మర్యాద ఉండదు. సో అందుకని మీరు కంపల్సరిగా బేసిక్ స్టార్టింగ్ లో ఐడియా తీసుకున్న ప్రతి లీడర్ కూడా ఈ విషయాలు తెలుసుకోండి, నేర్చుకోండి. ఇంకొన్ని విషయాలు చదువు లేదు, కింద మన డౌన్ లైన్స్ లో చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు అందించి మీరు వాళ్ళ చేత ఈ వర్క్ చేయించుకోవచ్చు. చాలా మంది చేస్తున్నారు. నిన్న పాండు సార్ని అడిగాను అనమాట. మేము ఎయిర్పోర్ట్ లో వస్తా ఉంటే, సార్ మీరు మాకు చాలా ఆదర్శ, పాండు సార్ అంటే ఆర్టీసీ కండక్టర్, నెలకు 13 లక్షలు 14 లక్షలు తీసుకుంటాడు. ఎంఎస్ఆర్ గారి తర్వాత హైయెస్ట్ చెక్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఆయనతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నా, సార్ మీరు చాలా మందికి ఆదర్శం గురువు గారు అని అన్నా. ఎందుకు సురేష్ సార్ అన్నాడు. ఆనంద్ సార్ నేను ఇద్దరం అదే అన్నాం కనపడటంతో. ఎందుకంటే సార్ మీరు ఇప్పుడు మాట్లాడటం కూడా నేను ఎక్కువ వినలేదు, చాలా అనర్గళంగా మాట్లాడటం కూడా మీరు చూడలేదు, అయినా 13 లక్షలు 14 లక్షలు చెక్ తీసుకున్నారు సార్ అన్న. ఆయనని నేను తెలుసా, మాట్లాడడానికి నువ్వు సైదులు సార్ ఉన్నాడు కదా అని అన్నాడు. బుర్ర తిరిగిపోయింది నాకు. అంటే ఆయన ఇండైరెక్ట్ ఏం చెప్పాడు తెలుసా, మీరు వాక్కుండా పోతా ఉండండి, నేను తీసుకొని జనాలను కూర్చోబెట్టుకుంటా మీ ముందని. పిచ్చి రేగిపోయింది, ఫీజులు ఎగిరిపోయినాయి మాకు. చేస్తున్నది ఆయన. సైదుల్ సార్ వండర్ఫుల్ స్పీకరు, ఆయన స్పీకర్ కాదు. ఓకే, ఆయన ఏం చేస్తాడు, ఆ స్పీకర్ ముందు వచ్చి చదువుకున్న వాళ్ళు కూర్చోబెట్టుకుంటాడు. సింపుల్. వెస్టేజ్ బిజినెస్ చాలా సింపుల్ సార్. తెలివిగలను ఉపయోగించుకోవటమే తెలివి. ఇక్కడ మీకు మళ్ళీ చెబుతున్నా, తెలివిగలను ఉపయోగించుకోవడం తెలివి. నేను తెలివిగలను అని చెప్పి నువ్వు బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నావు అంటే నువ్వు తెలివి కాదు, అది తిక్కలతనం. నీకు పని చేసుకోవడం రాలా. నాకు బుర్ర తిరిగిపోయింది. ఓరిని అదే అనుకున్నా. ఇదివరకు ఎంఎస్ఆర్ గారు చెప్తుండేవాడు, ఒక్కటే చేస్తున్నాడయా, జనాలను ఎక్కడ మీటింగ్ పెడుతుంటే జనాలను తోలి అక్కడ కూర్చోబెడతాడంట. అది సార్ సీక్రెట్, పాండు సార్ సీక్రెట్. రోజు 16 గంటలు ఇదే పనిలో ఉంటాడు ఆయన అన్నాడు. అసలు అంతే కదా. ఇప్పుడు నా కొడుకు మ్యాథ్స్ రావు, మా మ్యాథ్స్ కావాలి, నాకు మ్యాథ్స్ రావు, ఏం చేయాలి? అబ్బా మ్యాథ్స్ రాలేదని చెప్పి నువ్వు బాధపడాల్సిన, మ్యాథ్స్ టీచర్ మంచి టీచర్ దగ్గర డబ్బులు పెట్టి జాయిన్ చేస్తే వాడు మ్యాథ్స్ వస్తాయి కదా. సింపుల్ లాజిక్.
ఇక్కడ అదే చేస్తున్నారు. మీటింగ్ బొమ్మ పడేది ఎక్కడ? మీటింగ్స్ లో. కనెక్ట్ అయ్యేది ఎక్కడ? మీటింగ్స్ లో. ఒక వ్యక్తి చేంజ్ అయ్యేది ఎక్కడ? మీటింగ్స్ లో. మీటింగులు తీసుకొచ్చి కూర్చోబెట్టడం కళ, అది దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యాడు ఆయన. మరి సరిపోతలా ఆ మాట నెలకు మాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఆనంద్కి నాకు మాట్లాడేవాళ్ళు మీరున్నారు కదా సురేష్ సార్ అన్నాడు. మా ఇంకేం మాట్లాడాలి, 2 జేబులు చేతిలో పెట్టుకొని విమానం కాడికి వెళ్ళిపోయాను. సింపుల్ తెలివితేటలు. మీకు ఇంకో లాజిక్ ఏంటంటే ఎంత తెలివిగా చేస్తారంటే స్మార్ట్ గా అయినా, మేము 2 words పర్ఫెక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళాం హైదరాబాద్, సైదుల్ సార్ దానికి. పాండు సార్ కింద సైదుల్ సారు. సైదుల్ సార్ స్పీడ్ గా వెళ్తున్నారు, మంచి స్పీకరు. తెలంగాణలో మంచి ఉద్యమం వచ్చింది సైదుల్ సార్ రావడంతో. ఇప్పుడు ఏమైంది, ఆ మీటింగ్ అందరికి 300 మంది 400 మంది వచ్చారు. లీడర్స్ ఓన్లీ, అది 2 words పర్ఫెక్ట్ అనేది లీడర్స్ కి. విచిత్రం ఏంటంటే పాండు సారు సైడ్ లెగ్, ఆ లెగ్గు 100 మంది వచ్చి ఇక చూడు కూర్చోబెట్టుకున్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈయన సీక్రెట్ ఇది. ఎగువలకు పోకుండా ఎక్కడ మీటింగులు జరుగుతుంటే అక్కడ తన జనాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టుకుంటాడు. ఆ కూర్చోబెట్టుకోవడం నేర్చుకుని దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యాడు. ఇక్కడ నాకు అర్థమైంది అదే. ఓకే, తెలివిగల్లోళ్ళు భూమి మీద ఎవరంటే తెలివిగల్లోళ్ళ చేత పని చేయించుకోవడం తెలివిగల్లోళ్ళు. మా వాళ్ళు చేస్తుంది టీంలో కొంతమంది చెక్కులు. ఇప్పుడు 1 lakh వచ్చేవాళ్ళు మొత్తం చేస్తుంది ఏంటి? సింపుల్, వాళ్ళు ఏం మాట్లాడరు. సురేష్ అన్న ముందు కూర్చోబెడితే బిజినెస్ క్లారిటీ ఇస్తాడు, ప్రొడక్ట్ గురించి చెప్తాడని చెప్పి వర్క్ మొత్తం బయట బేభత్సంగా చేసి నా ముందు వేసుకొచ్చి కూర్చోబెడతారు. సింపుల్, బిజినెస్ మొత్తం అయిపోతుంది. వాళ్ళు కనెక్ట్ చేసుకోవడం, మాట్లాడటం నేర్చుకున్నారు. వాళ్ళు మాట్లాడుకొని నా ముందు కూర్చోబెడుతున్నారు. తర్వాత కనెక్షన్ వదలట్లా. ఇంకా సింపుల్ బిజినెస్ ఇది. సో ఆ లౌక్యం అది తెలవాలి బిజినెస్ లో. సో ఐడియాలు వేయటం, బ్యాంకులు, పాన్లు, టెక్నికల్ నాలెడ్జ్ అది మీకు రాకపోయినా మీ కింద కొంచెం ఎడ్యుకేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకోవాలి. కానీ నీ పైకి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు బండి. నీ పైకి వెళ్తే లోకు అయిపోద్ది. మూడోది మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఫస్ట్ 6 నెలలు ఇది మనం చేస్తుంది ప్రొడక్ట్ బేస్డ్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒక 10% తెలుసుకొని ఉండాలి. ఏది దేనికి పనికొచ్చిద్ది అనేది గనక నువ్వు తెలియగలిగితే, ఎందుకంటే హోమ్ కేరు, అగ్రి కేరు, బ్యూటీ కేరు, హెల్త్ కేరు ఇవన్నీ కూడా 3 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి చనిపోయే ముసలోడి దాకా అందరూ ఇళ్లలో అందరూ వాడుకోవాల్సిన ప్రొడక్ట్ ఇది. బట్ మీకు తెలవాల్సింది ఏంటంటే ఏ వ్యక్తికి ఏ ప్రొడక్ట్ అవసరం అయ్యిద్ది అనే లాజిక్ తెలవాలి అంటే ఆ 450 ప్రొడక్ట్ల గురించి నీకు నాలెడ్జ్ వచ్చి ఉండాలి. నాలెడ్జ్ అంటే ఏది దేనికి పనిచేసిద్ది, ఎలా పనిచేసిద్ది, బయట దానికి దీనికి ఉన్న తేడా ఏంటి. సింపుల్. ఇది గనక నువ్వు చెప్పగలిగితే, బేసిక్ నాలెడ్జ్ కనుక ప్రొడక్ట్ మీద నీకు ఉండగలిగితే, నీ కస్టమర్స్ దగ్గర, నీ కింద వాళ్ళ దగ్గర నీకు రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది, నీకు బిజినెస్ అనేది వచ్చింది. దానికోసం మీరు పెద్ద చేయాల్సింది ఏం లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి రోజుకు ఒక వీడియో, ప్రొడక్ట్ వీడియో, అగ్రి గ్రాన్యువల్స్ గురించి ఒక 10 వీడియోలు, వాటర్ ప్యూరిఫైర్ గురించి 10 వీడియోలు, స్పిర్లోనా గురించి 10 వీడియోలు, ఇవన్నీ కూడా వింటా ఉంటే తెలియకుండానే మీకు నాలెడ్జ్ వచ్చింది. మీరు కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ మాటలు వచ్చేస్తాయి. మీరు ఇప్పుడు ఎందుకు ఆ ప్రొడక్ట్లు అన్నింటి గురించి చెప్పలేకపోతున్నారంటే యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అసలు దేనికి పని చేస్తే కూడా మీకు తెలవట్లా. ఏది ఇస్తే ఏమైంది అనుకుంటున్నారు. తెలియనప్పుడు అలాగే ఉంటది. సో అందుకనే డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఐడీల మీద, చెక్కుల మీద, లెవెల్స్ మీద కాదు. మీకు దండం పెడతా, అవి తర్వాత వస్తాయి. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్స్ మీద ఎక్కువ వర్క్ చేయండి. ఏంటది? మనుషులు బిజినెస్ ని అర్థం చేసుకోండి. మీటింగ్స్కి వచ్చి బిజినెస్ తగ్గట్టుగా ఫస్ట్ చేంజ్ అవ్వటం మీద దృష్టి పెట్టండి. రెండోది ఐడీలు, బ్యాంకులు, పాన్లు, మీ అప్లైన కాడ కూర్చొని ఇవి నేర్చుకోండి. నీకు రాకపోతే కింద వాళ్ళు నేర్చుకోండి. నెంబర్ ప్రొడక్ట్, నువ్వు చేసే బిజినెస్ లో ఏం ప్రొడక్ట్ ఉందో అది జనాలకు చెప్పగలగాలి. ఇది దేనికి పనికొచ్చింది అనేది తెలియాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి సర్వం దాంట్లోనే ఉంది. యూట్యూబ్ లోకి వెళ్ళి స్టడీ చేయండి. 3, 4 మీటింగ్, లీడర్స్ మీటింగ్ కంటిన్యూస్ గా అటెండ్ అవుతా ఉండండి. 5 నీ అప్పనేసి హోమ్ మీటింగ్ చేయటం నేర్చుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్తున్నా, మీ అమ్మైనా నాన్న అయినా ఆడపిల్లకి
పెళ్ళి అయిందాక తోడుంటారు. గుర్తుపెట్టుకోండి. నీకు పెళ్ళయి ఒక అత్తారింటికి వెళ్ళిపోయినాక నీ అమ్మా నాన్న నీకు తోడు రారు. వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకున్న విషయాలు జ్ఞానం నీకు అన్నం పెడతాయి అక్కడ. మగపిల్లడు కూడా అదే పరిస్థితి. నాన్న అమ్మ అంటే వయసులో ఉన్నప్పుడు బతికున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పనులు నేర్చుకోవాలి మనం. వాళ్ళ ముసలోళ్ళు, నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నప్పుడే ఆ పని నువ్వు నేర్చుకోలేకపోతే వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు జీవితాంతం వాళ్ళ మీద ఆధారపడి ఇప్పుడు దాకా తిన్నావు కాబట్టి నా అమ్మ ఇది చేయలేదు, నా నాన్న ఇది చేయలేదు అని చెప్పి సడీలు చెప్పుకొని తిరుగుతావు. అలాగే అప్లైనర్ నిన్ను బిజినెస్ లోకి తీసుకొని వచ్చాడు. అప్లైనర్ కాదు ఈ బిజినెస్. అప్లైనర్ దగ్గర నువ్వు తెలుసుకోవాల్సిన, ఎస్ అతని దగ్గర లేదు పైకి వెళ్ళు, అతని దగ్గర లేదు ఇంకొక పైకి వెళ్ళు, లేదు కింద నుంచి పని చేయించుకో, ఇవన్నీ కాదు. అతను ఉన్నప్పుడే అతనితోటి అతని దగ్గర పనులు నేర్చుకోవాలి. నేర్చుకొని నువ్వు నేర్చుకుంది నీ కింద టీంకి ఇవ్వాలి. ఎస్, ఇది బిజినెస్. సో ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది దేని మీద అంటే టీం వచ్చిందా. మీకు ఎందుకు టీములు రావట్లేదు తెలుసా? వచ్చిన టీముల్ని మీరు సర్వీస్ ఇవ్వలేక, వచ్చిన టీములతో ఎలా మాట్లాడాలో తెలవక. మీ సమస్య ఏంటంటే వెస్టేజ్ లో డబ్బులు లేక కాదు, డబ్బులు రాక కాదు, నీకు బిజినెస్ అర్థం కాక. సో అందుకనే మీరు చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పింది. ఇప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ నీకు తెలవాలి, నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్న విషయాన్ని నీ కింద వాళ్ళకి నేర్పించాలి. అంతేగాని అప్లైనర్ ప్రతిదానికి అప్లైనర్ చేస్తే అప్లైనర్ డిపెండ్ అయితే ఈ బిజినెస్ లో మనం ముందరికి వెళ్ళలేము. మనం తెలుసుకోవాల్సిన ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ గురించి నీకు తెలవాలి. దానికి రోజుకు ఒక అరగంట కేటాయించి ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టండి. ఓకేనా? సో ఇంకా బేసిక్ థింగ్స్ సార్. మీకు టీము, మళ్ళీ చెప్తున్నా, మీకు టీం రావడం ముఖ్యం కాదు, హోమ్ మీటింగ్ చేయటం రావాలి. నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అయిందాక నీ అప్లైనర్ తో జర్నీ చేసి నీ నెట్వర్క్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి మీ అప్లైనర్ ఏం చెబుతున్నాడో ఎలా చెబుతున్నాడో అది నువ్వు నేర్చుకోవాలి. నువ్వు బ్రాంచ్ అయిపోయాక నీ అప్లైనర్ చెయ్యి నువ్వు వదిలేయాలి. మళ్ళీ చెబుతున్నా, నీ అప్లైనర్ చెయ్యి ఎంత త్వరగా నువ్వు వదిలేస్తే నువ్వు అంత పెద్ద లీడర్ అవుతావు. నీ అప్లైనర్ చెయ్యి ఎంత గట్టిగా పట్టుకుంటే, జీవితాంతం పట్టుకున్నావంటే పట్టుకోవాలి. కొన్ని విషయాల్లో సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి, అంతే. నువ్వు ప్రతిదానికి అప్లైనర్ కాడికి వెళ్ళిపోతున్నావంటే నో నో నో, నీ బిజినెస్. ఎందుకంటే నీకు కింద ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు చిన్న లాజిక్ చెప్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, భార్య వచ్చింది. నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ కూరగాయలు తెమ్మనింది. నేను పోయి నాన్న ఒక 100 రూపాయలు ఈ నాన్న కూరగాయలు తేవాలంట అని అన్నాను అనుకో, నా భార్య మైండ్లో ఏమొచ్చింది నా మీద? మా భార్య ఉండి ఏమండి ఇన్వెస్ట్మెంట్ ఏదంటే బంగారం తీసుకుందామండి అని అనింది. నాన్న బంగారం తీసుకుందామనింది నాన్న, ఒకసారి ఏం చేయమంటావు నాన్న అన్నాను అనుకో, నా భార్య మా నాన్నకి అడిగిపోయి ఆ పిల్ల ఏమనుకుంటది? కూరగాయలు తేండి, అమ్మ కూరగాయలు తెమ్మా, నేను తెచ్చేదా వద్దన్నాను అనుకో, ఏమంటది? ఇవన్నీ ఒక 2 నెలలు చూసి వరి వీడి పెద్ద లంగాగాడు ఉంటుందని చెప్పి వెళ్ళిపోద్ది. మరి నీ కింద డౌన్లైన్ ఎందుకు వెళ్ళిపోతున్నాను నేను చూసి? మీరేమనుకున్నారు చెప్పండి? మీ కింద డౌన్లైన్స్ వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే మీరే. బిజినెస్ బాగలేక కాదు. వీడు ప్రతిదానికి వీడికి ఏం పని రాదట్టుంది, వీడు తోకలాగా 10 సార్లు అప్లైనర్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పి చీప్ అయిపోతాం మీకు వాళ్ళ ముందు, కింద వాళ్ళ ముందు చీప్ అయిపోయి ఏమన్నా నడిపించేది ఎక్కడ, ఏమనే వేరే వాళ్ళు నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళకి మీ మీద గౌరవం పోద్ది. మరి అందుకనే ఒక సమయం దాకా, ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన దాకా, బిజినెస్ నేర్చుకున్న దాకా అప్లైనర్తో చేయబట్టుకొని నడవాలి. నడిచి బిజినెస్ టెక్నిక్ నేర్చుకొని నువ్వు ఎప్పుడైతే బిజినెస్ చేయటం మొదలు పెడతావో అక్కడి నుంచి నీకు ఇన్కమ్ రావడం మొదలైంది. ఖచ్చితంగా స్టార్టింగ్ లో నేర్చుకోవాలి సార్. నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అయిందాక ఆ పనులన్నీ నేర్చుకోవాలి. అందుకే అప్లైనర్ దగ్గర కూర్చున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సార్ నాకు మంచి లీడర్ వేయండి సార్ నాకు ఒక్కడు కూడా మంచోడు బాలేదు, ఒకడు మంచోడు వేయండి. తిక్కల మాటలు. భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు కూడా బాధ్యత తీసుకోరు. ఎవడన్నా బాధ్యత తీసుకున్నాడు నీ కింద పడాలి, వాడు పని చేస్తుంటే నువ్వు కోట్లు సంపాదించుకోవాలి. ధర్మం ఉండాలి కదా.
భగవంతుడు నన్ను సైదుల్ సార్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎంఎస్ఆర్ గారికి 18 గంటలు కష్టపడుతున్నాడు. 18 లక్షలు తీసుకునే వ్యక్తి రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడు. నరాలు దిగిపోతుంటాయి అని ఒక్కోసారి చూస్తున్నా మాకు వణుకు వస్తుంటది. ఊరికేవల చెమటను రక్తంగా దారబోసి తిరుగుతున్నాడు ఆయన. ఆయన భక్తి, ఆయన డెడికేషన్కి, ఆయన భక్తికి మెచ్చి మా ఓటి కొమ్ములు మెల్లిరిగిన మగవాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన కింద వేస్తున్నాడు. ఆయన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. మరి దొంగ తెలివితేటలు ఉండకూడదు లీడర్కి. మంచి లీడర్ పడాలి. నేను చేయకుండా నా కిందోలు చేయాలి, నేను మారకుండా నా కిందోలు మారాలి. పిచ్చి పిచ్చి పులక కళలు చేయబాకండి. జీవితంలో నీకు చెక్కు వస్తే నన్ను అడుగు. 100% క్లీన్ గా ఉండాలి. నేను చెప్తాను, కింద వాళ్ళకి చెక్కు రప్పించాలి, కింద వాళ్ళు బాగుపడాలి అనే మంచి మనసు ఎప్పుడైతే నీకు వచ్చిద్దో భగవంతుడు 100 చేతులు నీకు ఇస్తాడు. ఒక చెయ్యి నువ్వు చేస్తే 100 చేతులు చేస్తాడు. తెలివితేటలు చూపించబాకండి అప్లైనర్స్. నాకు మొత్తం తెలుస్తూ ఉంటది. టీం రావట్లేదు, చెక్కు రావట్లేదు అంటే మీలో లోపాలు అవన్నీ. సో అందుకని దయచేసి చెప్తున్నా, బాధ్యత తీసుకోండి. నిన్న ఆనంద్ సార్ కొటేషన్ ఎప్పుడూ ఉంటది. నాకు 1 నెల 2 నెలల తర్వాత నాకేం చెప్పి తెలుసా? అన్న ఇంక చాలన్నా నీ సర్వీసు, నేను అవసరమైనప్పుడు నేను అడుగుతానన్నా అని చెప్పాడు. చెయ్యి వదిలాడు. వదిలిన చెయ్యి ఇప్పుడు ఎప్పుడు అమావాస్యకో పౌర్ణానికో నా సహకారం తీసుకుంటాడు అంతే. ఇప్పటికీ అది కారణం ఏంటి? తండ్రి ఉన్నప్పుడే తండ్రి కాడ నేర్చుకున్నాడు. ఏం మాట్లాడు 2-3 నెలలు తిరిగి బిజినెస్ అర్థం చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. లీడర్స్ అందరికీ నేను చెబుతుంది ఒకటే, బిజినెస్ వండర్ఫుల్ బిజినెస్ లోకి మీరు వచ్చారు. తరాలు మార్చే బిజినెస్ సార్ మీరు వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఏంటి సార్ ఇవన్నీ మేము చేయాలా? మీ ఇష్టం సార్. 2-3 సంవత్సరాలు నేను చెప్పినట్టుగా మీరు విని మారితే మీ తరాలు నెక్స్ట్ వచ్చే ప్రతి తరం కూర్చొని తింటారు. సార్ నా ఇగో కూడా ఒప్పుకోలే మారటానికి. నేను చాలా రాపిడికి గురయ్యా, ఒత్తిడికి గురయ్యా, జనాలకు తగ్గట్టుగా నేను మారలేక స్టార్టింగ్ లో. కానీ నాకు చాలా సార్లు బిజినెస్ వదిలేసి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఏదో శక్తి లేదురా, నువ్వు ఇందులో ఉండాలి అని చెప్పి నన్ను మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో వేసింది. ఇప్పుడు ఏం జరిగింది అంటారా? దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటంటే, ఏంది సార్ 2,30,30,000 ఏంది? మా జీవితాలు ఏంది? 2,50,000 ఏంది? బ్రహ్మయ్య సార్ కరెంట్ పని చేసుకుని బల్బులు బిగించుకునే బ్రహ్మయ్యకి అసలు కళా నిజమా? విమానం ఎక్కి వెళ్తుంటే నేను ఎట్టన్నా కానీ వాళ్ళ కళలో ఆనందం చూడాలి. ఒక స్వర్గాన్ని చూసారు వాళ్ళు మొన్న. మిగతా వాళ్ళు మొత్తం కూడా థాయిలాండ్ అంటే అంతా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 2 లక్షలు మేము ఖర్చు పెట్టుకునే లోపు మళ్ళీ అందులో 50,000 70,000 ఉండగానే మళ్ళీ వచ్చి 2 లక్షలు పడతాయి రేపు 9వ తారీఖు. బాస్ లేడు, టైం ఫ్రీడమ్ వచ్చింది. 15 లక్షల కారు రాబోతుంది నెక్స్ట్ మంత్ లో. ఒక పేదవాడికి ఉన్న డ్రీమ్స్ మొత్తం ఏదైతే ఉన్నాయో అది నెరవేర్చుకునే అవకాశం ఓన్లీ వేస్టేజ్ లోనే ఉంది. ఇంకా బయట ఎక్కడా లేదు సార్. బయట డబ్బులు వస్తాయి, బట్ నీ కళలు నెరవేరవు. ఎస్, జీవితంలో ఉన్నతమైన సాధించాలి అంటే ఉన్నతంగా నువ్వు మారాలి. ఎంత లగ్జరీ అంటే మాకు నిన్న బ్రహ్మయ్య గాని మేము గాని పోతా ఉంటే ఖర్చు పెట్టడం ఎక్కడ అనక అట్లా మాకు అసలు మైండ్ ఎక్కడ పెడితే అక్కడ ఏంది. ఇదివరకు ఏం తెలుసా? జాంకాయల్ని బేరం చేసుకునే వాళ్ళం. రూపాయి 4 కొనుక్కున్న జీవితాలు మా చిన్నప్పుడు. ఎప్పుడు స్వీట్లు బంతిలో తినేవాళ్ళం, ఇంట్లో తినేవాళ్ళం కాదు. మాకు లేదు ఇంటి దగ్గర పరిస్థితి. విచిత్రం ఏంటంటే, షాప్కి వెళ్తే ఏది చీప్గా వస్తే అది ఆర్డర్ చేసుకునేవాళ్ళం, ఏది చీప్గా వస్తే ఆ కొట్లో కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏది బాగుంటుందో అది కాస్ట్ చోట్ల. అంత లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చేసింది జస్ట్ 2 సంవత్సరాల్లో. అంత గొప్ప వ్యవస్థలోకి వచ్చారు సార్ మీరు. జీవితాంతం నీ రంగంలో నువ్వు కొట్టుకున్నా తినటానికి ఉండటానికి సరిపోతా ఉంటాయి అంతే, ఏం మారదు. కరెక్ట్ గా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు నేను చెప్పింది చెప్పినట్టుగా మనసా వాచకరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడండి సార్. దీనికి తగ్గట్టుగా మారండి. నీ నెక్స్ట్ వచ్చే ఏ తరం కూడా పేదరికంలో ఉండదు. ఏ తరం కూడా పేదరికంలో ఉండదు. తరతరాల నుంచి వచ్చిన దరిద్రాన్ని నేను ఒక్క వ్యక్తిని మార్చేసుకున్నాను. ఇప్పటికి 5 మారినాయి సార్. చాలా మనం మీ కళ ముందే చూశారు సార్. మరి నాది ఎప్పుడు మారింది సార్? నువ్వు మారినప్పుడు నీది మారింది. నేను ఎప్పుడు మారాలి సార్? ఈ లీడర్స్ ఇవన్నీ వస్తూ ఏమేమి మిస్ అవుతున్నామో ఇది తగ్గట్టుగా బిజినెస్ తగ్గట్టుగా మీరు మారాలి. పెద్ద విషయం కాదు సార్. తినగ తినగ వేమ తీయగనుండు, తినగ తినగ వేప తీయగనుండు. సింపుల్.
నువ్వు వినంగా చేయంగా లీడర్స్ తో జర్నీ చేయంగా నీలో మార్పులు రావడం మొదలవుతాయి. ఆ మార్పులు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పటి నుంచి టీం రావడం మొదలైంది. టీం ఎప్పుడైతే రావడం మొదలైద్దో చెక్కు రావడం మొదలైంది. సో మళ్ళీ చెబుతున్నాను సార్, బయట పనులు నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా చేస్తే డబ్బులు వస్తాయి, చేయకపోతే రావు. నువ్వు చేయటం ఆగిపోతే కుటుంబం మొత్తం రోడ్డు మీదకి. అదే వెస్టేజ్ లో నువ్వు టైం పెట్టి ప్రాణం పెట్టి కరెక్ట్ గా 2-3 సంవత్సరాలు ఫోకస్ పెట్టి కనుక చేస్తే నువ్వు నిద్రపోతున్నా, తిరుపతి పోయినా, కాశీకి పోయినా, భూమి మీద లేకపోయినా ఒకరితో సంబంధం లేకుండా నీ అకౌంట్ డబ్బులు వచ్చి పడుతుంటాయి. జీవితాంతం ఒకరి కింద పని చేస్తూ ఏ రోజు డబ్బులు ఏ నెల డబ్బులు ఆ నెల తీసుకోవాలి. మీకు సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకు దీంట్లోనే మన వెస్టేజ్ లోనే రంగారావు సార్ 2,30,000 శాలరీ, బ్రహ్మేష్ సార్ టీము ప్రతి రోజు పోయి 90,000 మాట్లాడాలి. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అదే నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గట్టిగా పెట్టుకొని నాకు 2,30,000, తమ్ము లేదు, బాస్ లేదు, టైం ఫ్రీడమ్ వచ్చేసింది. వాణి మేడం 1,50,000 శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, 30 సంవత్సరాలు పనిచేసింది. నేను 2-3 సంవత్సరాలు బీట్ చేసాయి మొత్తం. ఇప్పుడు కారు లేదు, బాస్ ఉన్నాడు, తమ్ము ఏళ్ళు, నాకు ఏం లేవు. నెక్స్ట్ మన దాంట్లో చాలా మంది గవర్నమెంట్, గంగయ్య సార్ గ్రేట్ లీడర్ ఉన్నాడు, గవర్నమెంట్ టీచర్. వాళ్ళు అప్పటి నుంచి కొట్టుకుంటే 1,20,000, 1,30,000 జస్ట్ 2-3 సంవత్సరాలు 2 లక్షలు 3 లక్షలు దాటిపోయింది. రేపు డిసెంబర్ కల్లా మొత్తం మారిపోబోతుంది. రేపు జూన్కి నా అంచనా నా చెక్కు 3 దాటుద్ది, 3 నుంచి 4. డిసెంబర్ కల్లా 4 నుంచి 5 ఉంటది. ఎక్కడ ఉంది జీవితం? మీకు పని చేయటం కాదు సార్, ఎక్కడ పని చేయాలో తెలిసినోడు గొప్పోడు. నువ్వు అక్కడో పని చేస్తే లేబర్ గానే మిగిలిపోతావు, నెట్వర్క్ తో పని చేస్తే లీడర్ అవుతావు. ఈ సీక్రెట్ అర్థం చేసుకొని ఎందుకు చేయాలి, ఎందుకు మారాలంటే నీ ఇష్టం. తరాలు మారాలంటే నువ్వు మారాలి. నేను ఎందుకు తగ్గాలి సార్ అంటే తగ్గబాక, పోయి 30 ఏళ్ళకి చేసుకుంటా ఉండు. నేను ఎందుకు పడాలి సార్, పడబాక, 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి జీవితాన్ని నడుపుకో. ఎంఎస్ఆర్ గారు అంటారు కదా, తల దించుకొని చెట్టుకు నీళ్లు పోస్తే తల ఎత్తుకొని ఫలాలు ఇచ్చింది అంటాడు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గర నువ్వు సరే దాని అర్థమయ్యేటప్పుడు అర్థమైద్ది అని చెప్పి ఒక మెట్టు నువ్వు దిగి, అమ్మ నాదే పొరపాటు అయింది, నేను ఏమైనా మిస్టేక్ అయితే ఏమనుకోవద్దు మేడం, సారీ అని ఒక మాట కనుక మనం దించామంటే 1000 మెట్లు తర్వాత వాళ్ళు తెలిసిన రోజున బాధపడతారు. చాలా మంది లీడర్లు రిగ్రెట్ అయినారు ఇప్పుడు నా దగ్గర. ఫస్ట్ గెయిన్ గందరగోళం చేశారు నన్ను. ఆ తర్వాత వాళ్ళ తప్ప తెలుసుకొని సారీ సార్ నీకు ఇప్పుడు చెప్తున్నారు వచ్చి. ఖచ్చితంగా మార్పు వస్తుంది మనిషిలో. మనం వెయిట్ చేయాలి, ఓపికగా ఉండాలి. ఆ ఓపిక కోల్పోయిన రోజున లీడర్ పతనం అయిపోతాడు. ఓకేనా? ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, లీడర్స్ మీటింగ్ రేపు 19వ తేదీ. సో అద్భుతమైన లీడర్స్ మీటింగ్ జరగబోతుంది కందుకూరులో. అందరూ కూడా దయచేసి రండి. ఈ రోజు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు నెలకు 18 లక్షలు తీసుకునే వ్యక్తి. నిజంగా ఒళ్ళమిటి ఒక్కసారి తలుచుకుంటే నిద్ర పట్టదు నాకు ఆయన తలుచుకుంటే. 18 లక్షలు తీసుకునే వ్యక్తి 18 గంటలు కష్టపడటమైంది. ఒక డేటు ఇచ్చే కాడ 5 డేట్లు ఇస్తున్నాడు. ఎందుకు? 5గురికి నా మాట ఉపయోగపడిద్దని. డబ్బు వచ్చినప్పుడు అహంకారం రావాలి, గర్వం రావాలి. కానీ మనిషిలో అహంకారం, గర్వం రావట్లా. ఇంకా తగ్గే తత్వం వస్తుంది. ఇంకా పరిగెత్తాలనిపిస్తుంది ఆయనకి. ఇంకా నా చేయబొట్టుకున్న ప్రతి ఒక్కరిని, పేదల్ని పైకి తీసుకురావాలి. ఎంత నేర్చుకోవాలంటే ఆయన ఒక పెద్ద బుక్ మహానుభావుడు. ఆ మహానుభావుడి యొక్క మీటింగ్ చాలా రోజుల తర్వాత కందుకూరు రాబోతుంది. ఆయన లేకపోయినా నాతోటి ఆయన ఇచ్చిన భావాలు, సిద్ధాంతాలు ఉన్నాయి సార్. కొండేపి టీంని వేరే లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా నాకు ఎలా తీసుకెళ్లాలో తెలుసు. మీకు మళ్ళీ చెబుతున్నా, రాబోయే రోజుల్లో దేశం మొత్తం కూడా కొండేపి టీం ఏంటో చూడబోతుంది. విచిత్రం ఏంటంటే నువ్వు ఉంటావో లేదో చూసుకో. అందులో నువ్వు ఉన్నా నేను తీసుకెళ్తా, నువ్వు లేకపోయినా నేను తీసుకెళ్తా. నా కాడ శక్తి ఉంది. అందులో అండ ఎంఎస్ఆర్ గారు అండ ఉంది. మీరుంటారో లేదో చూసుకోండి. అంత మహానుభావుడు ఈరోజు కందుకూరు రాబోతున్నాడు. సన్మానాలు మొత్తం కూడా ఉంటాయి. ఈరోజు మొత్తం సన్మానాలు ఉంటాయి. మీ కింద బ్రాంజ్ అయిన వాళ్ళు మొత్తాన్ని, స్టార్ నిలబడిన వాళ్ళని, పూలు దండలు అవన్నీ తెచ్చుకోండి. కందుకూరులో మార్నింగ్, పొదిల్లో ఈవినింగ్. ఎటు టీం ఉంటే అటు ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? సో చాలా అద్భుతంగా జరగబోతుంది కందుకూరు మీటింగ్ ఈరోజు. దయచేసి లీడర్స్ అందరూ కూడా చేసుకోండి. 19 ఉగాది రోజున మీకు దండం పెడతా. పండగ అని చెప్పాకండి. నేను వినపడకూడదు సార్. పండగలు ఏం పండగలు సార్? మీ జీవితంలో ఎన్ని పండగలు పోయినాయి? మనిషికి పండగ అంటే ఏంటో తెలుసా సార్? నీ అకౌంట్ లో పుష్కలంగా డబ్బు ఉండాలి. నీ భార్య అడిగినప్పుడు రేటు చూడకుండా చీర తీసేయగలగాలి. రైట్? నీ పిల్లోడు స్కూల్ నుంచి ఫోన్ రాకముందే నువ్వు ఫీజు కట్టాలి.
అర్థమవుతుందా? రెస్టారెంట్కి పోతే రేటు చూడకుండా ఐటమ్ చూసి ఆర్డర్ ఇవ్వగలగాలి. షోరూమ్కి వెళ్తే బట్ట క్లాత్ చూసి బట్ట కొనుక్కోవాలి నువ్వు, రేటు చూసి కాదు. అది సార్ పండగ. ఒక ఇంట్లో పండగ ఎప్పుడు? క్రిస్మస్, రంజాను. మీరు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. పేదరికం పోలేదు కదా. పేదరికాన్ని గెలిచిన రోజు పండగ చేసుకోండి. ప్రతిరోజు పండగే. డబ్బులుంటే ప్రతిరోజు మటన్ తెచ్చుకో సార్. డబ్బులుంటే ప్రతిరోజు చుట్టాలకి, ప్రతిరోజు ఒక చర్చి కట్టించు, ఒక గుడి కట్టించు, ఒక మసీదు కట్టించు నీ పేరు మీద. డబ్బులు లేకుండా నీకేం పండగ నీ ఇంట్లో? ఒక పేదవాడి ఇంట్లో పండగ డబ్బులు వచ్చిన రోజు పండగ. ఆ డబ్బులు సాధించి పండగ చేసుకో, లక్ష్యం పెట్టుకొని. ఎస్, దయచేసి మీ జీవితాలు మార్చుకోవడం కోసమే మేము మా కుటుంబాలు, ఇప్పుడు మా భార్యకి ఒక జాలపాలెం తీసుకోమంటుంది. నో, నా ఇంట్లో పండగ వచ్చింది, నా కింద వాళ్ళ ఇంట్లో పండగ రావాలి. నేను 2 లక్షలు తీసుకుంటున్నా, నా కింద చాలా మంది ఉన్నారు దాటాల్సిన వాళ్ళు. ఎంతో మంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు మేము గెలవాలని చెప్పి. వాళ్ళందరినీ దాటించాలి. నా ముందు చాలా కర్తవ్యం ఉంది. ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు చెప్తుంటాడు, బాధ్యత. భగవంతుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు సురేష్ సార్, దాన్ని సక్రమంగా నెరవేర్చాలి. నువ్వు నీ చెక్కు నువ్వు చూసుకోవడం కాదు, నీ కడుపును నింపుకోవడం కాదు, కింద వాళ్ళని గెలిపించాలి. అందుకని ఇప్పటికీ 4 లైన్లే వేసుకున్నా. ఇప్పుడు జస్ట్ 2 లైన్లు క్వాలిఫై చేసుకుంటున్నా. 3 సంవత్సరాలు అవుతున్నా. నాకు టాలెంట్ లేక కాదు, స్కిల్ లేక కాదు. అరే నేను 4వ లెగ్ వదిలేసి 5వ లెగ్గుకు పోతే ఈ ఉన్న లెగ్గులు ఇంకా కిందకి వెళ్ళలేదే, వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోద్ది, వాళ్ళకి సర్వీస్ అందించలేనే అనే భయంతో మీ మీద ఉన్న బాధ్యతతోటి లైన్లు వేసుకోవాలా. తిక్కలోనయ్యా, ఇంతవరకు హోమ్ మీటింగ్ చేయడం సరిగా రాలేదు కొని ఉన్న లెగ్గులు కిందకి పోకుండా పక్కన పనిచేస్తే ఎవరు చేయాలి? దీన్ని కిందకి వెళ్ళాలి. 1000 సంవత్సరాలు ఉన్న మీ చెక్కు పెరిగితే నన్ను అడగండి. మీరు రాదు అంతే. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టు. మీ అప్లైనర్ ఏం చేస్తున్నాడు, ఏం చెబుతున్నాడు, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారా లేదా? దయచేసి చెప్తున్నా, అవన్నీ లీడర్స్ మీటింగ్ లో మాట్లాడుకుందాం. అంత పెద్ద బిజినెస్ లోకి వచ్చాము. దయచేసి అందరం కూడా మారాలి, మార్చుకోవాలి, రైట్, నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా వినండి, ఎందుకంటే మన తరాలు మారాలి. కందుకూరు మీటింగ్ వినియోగించుకోండి. మళ్ళీ చెప్తున్నా, కోటప్పకొండ బూట్ క్యాంప్ 17, 18 ఏప్రిల్ మనకు కూడా అందరికి కలిపి కామన్ గా పెట్టారు. సో మైసూర్ వచ్చే వాళ్ళకి పాసిబిలిటీ, ఎందుకంటే సార్ మాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే 17, 18 బూట్ క్యాంపు, ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 ఎక్కాలి. మనం 5 రోజులు ఇబ్బంది సార్ మాకు అనుకున్న వాళ్ళు బూట్ క్యాంప్ ఆగిపోవచ్చు, మైసూర్కి ప్లాన్ చేసుకోండి. లేదు సార్ నాకు టీం ఉంది, బూట్ క్యాంప్ లో కూర్చోబెట్టుకుని టీం వచ్చింది, నేను ఎట్లా ఫుల్ టైం లీడర్ని, నేను ఆ బూట్ క్యాంప్ పోయి నా టీంను కూర్చోబెట్టుకొని మళ్ళీ మైసూర్ వస్తాను సార్ అంటే ఎక్సలెంట్, వండర్ఫుల్, మీకు తిరుగులేదు అంతే. కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోండి. రాబోయే బూట్ క్యాంప్ అద్భుతంగా జరగబోతుంది. 2-3 వేల మందితో బూట్ క్యాంప్ జరగబోతుంది కోటప్పకొండలో ఏప్రిల్న. మీ లీడర్స్ కి ఇమీడియట్ గా 250, అసలు నిజంగా దేవుడు ఆయన. 250కి 2 రోజులు భోజనం పెట్టడం అంటే రికార్డ్. అది 2 రోజులు భోజనం, హాలు, అకామిడేషన్ అంటే మీకు కొండ మీదకి వెళ్ళొచ్చు, లేదా హాల్లో పడుకోవచ్చు, అటెండ్ చేసుకోవచ్చు. కానీ అసలు అదొక అద్భుతం అనమాట. నిజంగా ఒక పేదవాళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతారని చెప్పి 250 రూపాయలు టికెట్ పెట్టి, నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు అర్థం కావాలంటే కోటప్పకొండ బూట్ క్యాంపుకు రావాలి 17, 18. సో లీడర్స్ అందరూ కూడా ఫుల్ టైం లీడర్స్, మాకు ఇబ్బంది లేదు సార్, మీకు మాక్సిమం మీ లెగ్ ఎవరు తక్కువ మంది వస్తున్నారు, 10-15 మంది, 20 మంది మీ లెగ్ వస్తుంది. సో మైసూరు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 2 బ్యాలెన్స్ చేస్తామంటే కోటప్పకొండ కూడా రండి. లేదు సార్ 5 రోజులు ఇబ్బంది కదా, 3 రోజులు అనుకుంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వమంటారంటే కోటప్పకొండకు మైసూరుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? మిగతా వాళ్ళు ఎవరైతే రావట్లేదో ఫస్ట్ ట్రిప్ లో, మీరు ఇంకా ఫుల్ టైం, మీరు ఇంక ఇప్పటి నుంచి మీ మైండ్ లో కోటప్పకొండ నేను ఉండాలి, నా టీం ఉండాలి, ఎప్పటి నుంచే డేట్ లాక్ చేయండి. ప్రతి హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు దాని గొప్పతనం గురించి చెప్పి, కోటప్పకొండ మీటింగ్ లో మీ అదృష్టం ఏంటంటే చాలా మందికి ఆ టైంలో మైసూర్ ట్రిప్ లేదు, చాలా మందికి, మీకు 2 కలిసి వచ్చినాయి. దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి. ఆ కోటప్పకొండ అనేది ఆ బూట్ క్యాంప్ సరిగ్గా ఉపయోగించుకోండి. అద్భుతంగా జరగబోతుంది 17, 18. సో మైసూరు ఎవరైతే రెడీ అయిపోయారో వాళ్ళు కొంచెం చూడండి. మేలో కూడా ఇంకొక ట్రిప్ ఉంది కాబట్టి మేలో కూడా దాన్ని చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ కి ఫ్లైట్ ఒక 100 మంది మనం థాయిలాండ్ వెళ్ళాలి. జపాన్ డైమండ్ డైరెక్టర్స్ కి జపాన్ ట్రిప్ ఇచ్చారు. డైమండ్ డైరెక్టర్స్ ఎవరైతే అయి ఉంటారో 3 నెలలు కంటిన్యూస్ గా వాళ్ళు జపాన్ వెళ్ళొచ్చు.
సో ఇవన్నీ కూడా అప్డేషన్స్ మనం 1 by 1 ఇస్తా ఉన్నాం. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఓపిక్ గా ఉన్నారా? ఎంతమంది మిగిలేరు చివరికి? అబ్బో 2:52 గట్టిపోయినాయా మీరంతా? 2:60 కాస్త 10 మంది తగ్గారు. 7 అవుతున్నా గానీ గ్రేట్. అందరూ మీ అందరికి ఎదగాలనే కోరిక ఉంది. నేను ఏదైనా పెద్ద మనసుతోటి చాలా చిన్న మైండ్ తోటి ఏదైనా మిమ్మల్ని పెద్ద మాటలనుంటే ఏమైనా హర్ట్ చేసుంటే క్షమించాలి. నా ఉద్దేశం ఒకటే, నా వయసు చిన్నదా పెద్దదా ఇది కాదు, మీ అందరూ కూడా గెలవాలి. నా తపనది, నా కోరిక అది. గెలవాలి అంటే దీనికి తగ్గట్టుగా మారాలి. మార్చుకోలేకపోతే రేపు మీరు ఓడిపోతారు, బ్లేమ్ చేస్తారు సమాజాన్ని. సో అందుకనే ఇంతసేపు చెప్పడం, ఇంత వివరంగా చెప్పడం. ఓకేనా? మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ అందరికి కూడా, జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి అందరూ ఎదగాలి, అందరూ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక 4-5 ఫీడ్బ్యాక్లు తీసుకోండి. జాన్ సార్, శిరీష మేడం. ఓకేనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. వండర్ఫుల్. మాకు సెక్షన్ నన్ను నేను మార్చుకోవడానికి చాలా పాయింట్లు చెప్పున్నారు. చాలా నేను గుర్తించుకొని నన్ను నేను మార్చుకోవాలి సార్ ఫస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ఫీడ్బ్యాక్ కొంచెమే తీసుకుంటాను. శోభన్ బాబు సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వాళ్ళు పాత వాళ్ళు కాకుండా, లీడర్స్ కాకుండా ఎవరన్నా నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వండి. పాత వాళ్ళకి ఓకే సార్. నాకు కోహోస్ట్ ఉందా సార్? అర్థమవుతుంది సార్. కోహోస్ట్ ఉందా నాకు? ఉంది సార్. ఓకే ఓకే, నేను ఇస్తానులే. ఓకే ఓకే సార్. ఎస్, కొత్త వాళ్ళు సార్. వై బ్రహ్మయ్య అని ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వై బ్రహ్మయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి సార్? దిత్తలూరు నుంచి అండి. సార్ చెప్పండి. విన్నారా మీటింగ్ అంతా? అవును సార్, విన్నానండి. చెప్పండి బ్రహ్మయ్య గారు. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. అలాగే సురేష్ గారు, ఈ రోజు మీ నుంచి వచ్చిన వర్డ్స్ ఎటువంటి అంటే అటువంటి సార్. ఎందువల్లంటే ఒక వ్యక్తి ఉన్నత స్థితికి రావాలంటే ఏ విధంగా అయితే ఆటుపోట్లు ఎదురవుతాయో ఖచ్చితంగా ప్రతి రంగానికి ఉంటాయి అటువంటి. కనుక ఎక్సలెంట్ సార్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మార్చుకోండి, మీకు అవసరమైన పాయింట్లు ఏం కనెక్ట్ అయినా తీసుకోండి. సో ఇంకా చిన్నగా అంటే మార్పు ఒకేసారి రాదు, వినంగా చూడండి, మార్పు అనేది స్టార్ట్ అవుద్ది. అలాగే సార్. ఓకే, ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ ఎక్సైట్మెంట్ గా ఉంటున్నాడు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు చాగంటి, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడారు? వెంకటేశ్వర సార్, చాగంటి. చెప్పండి సార్. మీరు ఈరోజు చెప్పిన విషయాలు చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనం చాలా వెనకబడి ఉన్నాము. నేను 3 నెలలు జాయిన్ అయ్యి ప్రోడక్ట్ గురించే నేర్చుకుంటున్నాను సార్. మనం ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలనేది దాని గురించి మీరు కర్నూలు బస్ స్టాండ్ లో మిమ్మల్ని కలిసినప్పుడు ఏం చెప్పారంటే, మీరు సైలెంట్ గా నేర్చుకోండి ఫస్ట్, దాని గురించి అబ్జర్వేషన్ చేయండి అన్న విషయాలే నేను ఇంకా తెలుసుకుంటే అవే నేర్చుకుంటున్నాను సార్. ప్రోడక్ట్ గురించి మనం ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి ఏంటని. ఈ రోజు మీరు 2 విషయాలు చెప్పారు. పాముని సరిగా ఆడిపోతే మనల్నే గరిసిద్దని. మనం ప్రొడక్ట్ గురించి తెలుసుకోకపోతే మనల్నే గరుస్తుంది సార్. అది ఈ విషయం నాకు బాగా కనెక్ట్ అయింది. మంచి మైక్ లో చెడు చెవులో చెప్పమన్నారు సార్. అసలు మన మైక్ లో మంచి చెప్పినా కూడా ఎవరు విన్నారు సార్. కానీ చెవులో మంచి విషయాన్ని చిన్నగా చెప్పినా కానీ మనం చేయాలనే విషయాన్ని నేను మీ దగ్గర నుంచి నేర్చుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను సార్. మేము ఇంకా చాలా మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. ఫస్ట్ టైం మీరు మాట్లాడుతున్నాను. మీరు చాలా చిన్నపిల్లలాగా ఈ టైం దాకా జూమ్ కి వచ్చి ప్రతిరోజు జూమ్ అటెండ్ అవ్వటం నిజంగా మీకు గ్రేట్ లీడర్స్ లక్షణాలు ఉన్నాయి సార్. మీరు మంచి లీడర్ అవుతారు. అలాగే కంటిన్యూ చేస్తా తప్పకుండా సార్.
తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సార్. థ్యాంక్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ. శంకర్ అన్న అన్మ్యూట్ చేసుకోండి సార్. Good morning, sir. Legend leader, our mentor, గౌరవనీయులు సార్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి సార్ మీరు? సార్ ఒంగోలు సార్. నరేష్ సార్, గౌరవనీయులు నరేష్ సార్ గారి టీం సార్. సార్ చెప్పండి. ఏం అర్థమైంది మీటింగ్? సార్ ప్రతిదీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే హోమ్ మీటింగ్ దగ్గర నుంచి అప్లైనర్ సార్ చేయబట్టుకో బ్రాంచ్ అయ్యే వరకు అప్లైనర్ సార్ చేయబట్టకుండా విడవకుండా ఉండటమే ఇంపార్టెంట్ సార్. తర్వాత హోమ్ మీటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఎట్లా మాట్లాడాలి కస్టమర్ తోటి అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు సార్. మీ వాయిస్ మీ వింటేనే మాకు బూస్టింగ్ వస్తుంది సార్. మీరు చెప్పే ప్రతి మాట మాకు ఇంపార్టెంటే సార్. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మీ 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 మీటింగ్ చాలు. నేను మిమ్మల్ని కూడా చాలాసార్లు విష్ చేస్తూ ఉన్నాను సార్. డిసిఎల్పిలో కానీ ఒంగోలులో. అట్లాగే మీరు మీటింగ్లు చెప్పేటప్పుడు కూడా ఎక్సలెంట్గా చెబుతారు సార్. మీరు స్పీచ్ అదర్ కొడతారు సార్. మీరు కూడా గవర్నీలు ఎంఎస్ఆర్ సార్ బాటలో మీరు కూడా ఉన్నారు సార్. మీకు కూడా చాలా సహనం ఓర్పు చాలా ఉంది సార్. భగవంతుడు మీకు ఇంకా మంచి ఆయురారోగ్యం ఇచ్చి మాకు మంచి మెంటర్ని ఇచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మాలో లోపాలు ఉంటే మేము కూడా సరి చేసుకుంటున్నాం సార్. లోపాలు ఉన్నాయి సార్, లేవనట్లేదు. ఇంకా తెలుసుకొని కూడా దీన్ని డెవలప్ చేసుకోవడానికి కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూర్యనాయుడు సార్. సూర్యనాయుడు సార్. ఎస్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సూర్యనాయుడు సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి సెషన్ ఇచ్చారు సార్. మాకు వండర్ఫుల్ సార్. నిజంగా ఒక లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, పర్సనల్గా అయినా ప్రొఫెషనల్గా అయినా ఏ విధంగా తను డెవలప్ చేసుకుంటూ దాన్ని ఫ్యామిలీ మెంబర్స్నైనా లేదంటే టీం మెంబర్స్నైనా ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని నిజంగా వండర్ఫుల్గా చెప్పారు సార్. నిజంగా ఈరోజు సెషన్ అయితే అందరికీ ఒక జీవితంలో ఒక మైల్ రాయి లాంటిదని అనుకుంటాను సార్ నేను. థ్యాంక్ యూ సూర్యనాయుడు సార్. మీరు లీడర్స్ మీటింగ్ వస్తున్నారుగా? వస్తున్నాను సార్. ఓకే. చూడండి, ఏదైనా పాసిబిలిటీ ఉంటే జర్నీ చేసి ప్లాన్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సూర్యనాయుడు సార్. కలుద్దాం మనం. మీకు మళ్ళీ మంచి స్కిల్స్ ఉన్నాయి, వినయం ఉంది, విధేయత ఉంది, గొప్ప లీడర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. పాయింట్ ఏంటంటే బిజినెస్ నేర్చుకునేదాకా మీరు ఆ టైం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మీ సమస్య ఏంటంటే బిజినెస్ బాగలేక జనాలు వినట్లేదు అనుకోండి. జనాలు వినట్లేదు కాదు, ముందు మీరు బిజినెస్ చేయడం ఇంకా నేర్చుకోవాలా. అవును సార్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దానికి ముందు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. డబ్బులు దానంతా అదే పరిగెత్తింది. పని వచ్చాక డబ్బులు తర్వాత వస్తాయి. థ్యాంక్ యూ సూర్యనాయుడు సార్. థ్యాంక్ యూ సార్. నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. మీరు మొన్న థాయిలాండ్ వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నేనే వెళ్ళాను అనుకున్నాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము చూడలేని అన్ని మీరు చూసి వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ మేము చూడటానికి రెడీ అవ్వాలి. వెరీ గుడ్. నాకు వెళ్ళాననే సంతోషం ఉందమ్మా. మిమ్మల్ని తీసుకెళ్లేదనే బాధ కూడా ఉంది ఒక పక్క. తెలుసు సార్. నాకు మీరు ఎక్కడున్నా మీ పిల్లల గురించి ఆలోచిస్తారని తెలుసు. నిజంగా మీరు చెప్పినట్టు మనం ఒకరికి చెబితే వాళ్ళు మారరు, మనం చేస్తేనే మనల్ని చూసి వాళ్ళు మారుతారు. నేను ఈ మధ్య కాలంలోనే రియలైజ్ అయ్యాను దాని గురించి. నేర్చుకోవాలి, ఓర్చుకోవడానికి రెడీ అయ్యాను. నేర్చుకోవడానికి కూడా ఇప్పుడే రెడీ అవుతున్నాను సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక్క మాట ఇప్పుడు చాలా సార్లు అబ్బాయికి చెప్తున్నప్పుడు నేను గమనించాను, అరే మీరు స్కిన్ డిసీజ్ కదా నాన్న, నువ్వు ఇత్తినొద్దు అని చాలా సార్లు చెప్పేదాన్ని అబ్బాయికి. చెప్పినప్పుడు వాళ్ళు బయటికి పోయి వింటున్నారు, అది వినట్లేదు. అంటే నీ కడుపును పుట్టిన బిడ్డే మన మాట కరెక్ట్ పక్కన కూడా ఎట్టించాడు మన మాట. అవును. కానీ అవతల వాళ్ళ మాట మన మాట వినిపించుకోవడం కదా మనకు కావాల్సింది, వాళ్ళ చేత పని చేయించుకోవాలి. అవును.
కానీ నేను వాళ్ళు ఒకటైతే మార్చుకో గమనించాను సార్ ఈ మధ్య కాలంలో. అంతకుముందు చెప్పండి నేను చెప్పండి. చెప్తే ఎవరు వినేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను చెప్పట్లేదు. నేను చేస్తున్నా. నేను ఉమ్. ఎవరికి ఏం Yeah. చెప్పట్లేదు. అందరికి ఒకటే చెప్తున్నాను. ఆ మీరు ఏం చేయగలిగితే అదే చేయండి అని చెప్తున్నా. అది చేయండి, ఇది చేయండి అని అసలు నేను ఎవరికి ఏం చెప్పట్లేదు. నా టీంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఈ మధ్య. కానీ అప్లైనర్స్ దాకా తీసుకెళ్లకుండా నేనే దాన్ని డీల్ చేసుకుంటున్నాను. ఎందుకు డీల్ చేసుకోకూడదు మనమే అనే ఒక ఉద్దేశంతో నేనే డీల్ చేసుకుంటున్నాను. నిజంగా ఓర్చుకునే మైండ్ సెట్ నాది కాదు వాస్తవం చెప్పాలంటే. అంత పేషెన్సీ నాకు లేదు. అంటే నేను పెరిగిన వాతావరణం, నా విధానాన్ని బట్టి అందులో సంపాదిస్తున్నా. నాకు కొంచెం ఈగో ఉండిద్ది. దాన్ని బట్టి నేను ఓర్చుకోవడానికి రెడీ అయ్యేదాన్ని కాదు. ఎప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటే నేను అస్సలు ఓర్చుకోలేను. కానీ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను సార్. రియలైజ్ అవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకుముందు రియలైజ్ అయ్యేదాన్ని కాదు. రియలైజ్ అవుతున్నానని నేను మీతో చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు చెప్పట్లేదు. అసలు మీకు ఫోన్ కూడా చేయట్లేదు నేను. పర్వాలేదమ్మా, పర్వాలేదు. నా ఒక్కటే లక్ష్యం, నా లక్ష్యం మేడం. యాజ్ ఏ మీరు ఒక మాట అన్నారు సార్, నాకు నాన్న లేడండి, నేను మీ నాన్న పాత్ర ఇస్తాను, నాన్న తండ్రిలాగా మీరు గైడ్ చేస్తున్నారు అన్నారు. నాకు ఎప్పుడు గుర్తుంటది. నేను అదే తండ్రి పాత్రలో ఉండి నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నా నుంచి నేను ఎంత కష్టపడి మీకు చేస్తా ఉన్నా మీలో మార్పులు రానంత కాలం కింద టీం స్టాండర్డ్ కాదు. ఓకేనా? సో అందుకోసమే మీకు మళ్ళీ చెప్పడం, ఖచ్చితంగా మీరు అందరూ గెలవాలి. నేనే స్థాయిలో ఉన్నానో మిమ్మల్ని అందరూ నా స్థాయిలో ఉంచాలి నేను. ఖచ్చితంగా సార్. మొన్న ఆనంద్ ప్రసాద్ సార్ మీటింగ్ కి 20 మందిని తీసుకెళ్ళాను సార్. నాకు అప్పుడే అర్థమైంది, ఓహో నేను ఓర్చుకోవడానికి రెడీ అయ్యాను కాబట్టి టీం వచ్చిందని. నాకు ఆ రోజు బాగా అర్థమైంది. మైసూరుకి కూడా ఇప్పుడు దగ్గర 17-18 మంది అంటే అసలు నేను కలగనలేదు కూడా. అంతమంది నా టీం తరఫున వస్తారని నేను ఊహించలేదు. ఫస్ట్ టైం అంతమంది రావడం. అవును, అంటే నేను ఎప్పుడు అసలు ట్రై చేయలేదులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ట్రై చేయలేదు. అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కొంచెం అదొక రకమైన ఇన్నర్ ఫీలింగ్ ఉండేది. అడిగితే ఏమనుకుంటారు. రాలేదులే, ఇక మార్పులు వచ్చినాయి కాబట్టి మార్పు వస్తాయి. ఓకేనా? మళ్ళీ మాట్లాడదాం, చాలా మంది ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ. సో ఎస్, రామకోటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి రామకోటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్. చాలా రోజులైంది సార్ మీ వాయిస్ విననుకుంటున్నా రోజు. నేను కూడా దినేష్ గారితో మాట్లాడాను, సార్ వాయిస్ ఇంతవరకు లేదు 10 రోజులు అయిందని. సూపర్ సార్. మేము డల్ గా ఉన్నాం సార్, మళ్ళీ యాక్టివ్ అయ్యాము ఈ రోజు నుంచి మళ్ళా. మీరు చెప్పిన దాంట్లో కనెక్ట్ అయింది సార్. మనం ఒక్కళ్ళనే చేస్తే లేబర్ అవుతాము, 10 మంది చేస్తే లీడర్ అవుతాం అన్నారు సార్. ఎక్సలెంట్ సార్, నాకు అది నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకోటేశ్వరరావు గారు. అన్ని మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ నేనేం చెబుతున్నానంటే అన్ని కావాల్సినవి. అవును సార్. సో ఆ వాటిల్లో మీరు ఎన్ని పాటిస్తున్నారు, ఎన్ని పాటించట్లేదో గమనించుకుంటూ చిన్నగా ఒకేసారి అన్ని మార్పులు రావు. అవును సార్. బిజినెస్ సార్ ఏ మీటింగ్ మిస్ అవ్వట్లేదు సార్. మొన్న సండే పొన్నూరు పెడితే బాలం శ్రీనివాస్ గారు వచ్చారు, వెళ్ళాను. సూపర్ సార్, సూపర్. జూమ్ అసలు మిస్ లేదు, మీటింగ్ లేకపోతే బాధగా ఉంటుంది. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. రేపు లీడర్స్ మిమ్మల్ని గమనిస్తున్నాను సార్, ప్రతి మీటింగ్ వస్తున్నారు, డౌన్ టు ఎర్త్. మీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు హోమ్ మీటింగ్ చేయడం రావాలి ఫస్ట్. అవును సార్, మొన్న భవానీ మేడం గారు హోమ్ మీటింగ్ చేశాను. అదే చేయండి. మీరు చాలా పెద్ద స్థాయి వ్యక్తి, చాలా మందికి ఆదర్శంగా మిగలబోతున్నారు. ఖచ్చితంగా రేపు లీడర్స్ కూడా రావాలి సార్. వస్తా సార్. 40 days అయింది సార్, నిన్నటితో 600 PV అయిపోయినాయి నాయి. ఓ సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. అన్ని సీఎన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఒక్కటే లాజిక్ రామకోటేశ్వరరావు గారు సార్, నేనేమన్నానంటే బిజినెస్ స్టార్ట్ లో స్పీడ్ గా చెప్పినా పర్లా, అవును సార్, బిజినెస్ నేర్చుకోండి ఫస్ట్. ఓకే సార్. బిజినెస్ ఆటోమేటిక్ వచ్చింది. 600 PVs కూడా ఓన్లీ సిఎన్సీలో తీపించాను సార్ అన్ని. ఎక్సలెంట్, వండర్ఫుల్, చాలా బాగా చేస్తున్నారు. అలాగే చేయండి. థ్యాంక్ యూ. కందుకూరు వస్తాం సార్ 19. ఓ ఎక్సలెంట్ సార్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సిహెచ్ హరిబాబు సార్. హరిబాబు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ చెప్పండి సార్. చాలా రోజులు సార్ మీ ఎనర్జీ బూస్ట్ చాలా రోజులు. యాక్చువల్ గా ఇవాళ ఇవ్వగలుగుతాను లేదా అనుకున్నాను, ఎందుకంటే రాత్రి లేట్ అయిపోయింది. నేను ఇక్కడే బ్లాక్ అయిపోయి
ఒకటైంది పడుకునే వాళ్ళకి. మళ్ళీ లేచి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కనిగిరిలోనే ఉన్నా, మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చిందని పక్కన ఒక గ్రౌండ్ లో వదిలిపెట్టించుకొని జూమ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి కందుకూరు రావాలా. సో చాలా బాగుంది సార్. అయితే చెప్పండి. అదే సార్ మనకు కొంచెం ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది సార్ ఇప్పుడే సీజను. అందువల్ల కష్టంగా నేను నేర్చుకుంటున్నాను సార్. ముందు మెయిన్ నేర్చుకొని బాగా ఓర్చుకొని సమాధానం కరెక్ట్ చెప్తే మనకి 10 మందికి బాగుంది అంటున్నారు సార్. ఇప్పుడు నేను చెప్పిన ఏదైనా సరే ప్రొడక్ట్ అది కావాలి సార్ మనకు ముందు. అవును 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 హరిబాబు సార్. దానికంటే ముందు మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, మనుషులు తగ్గట్టుగా మనం మాట్లాడాలి ఈ బిజినెస్ లో. గుర్తుపెట్టుకోండి అది. అవును సార్, అవును సార్, అంతే సార్. ఏ మనిషితో ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఆ లౌక్యం తెలవకపోతే మనం బిజినెస్ చేయలేము. అవును సార్, మనమే మారాలి సార్. మన మైండ్ సెట్ మారితే మనలో. అవును సార్. నీ వ్యాపారంలో ఏంటంటే నువ్వు ఎట్టున్నా నీ కాడికి వచ్చి టెంట్లు వేసుకొని పోతున్నాడు. అంతే సార్. నువ్వు ఎట్ట మాట్లాడినా బిజినెస్ లో ముందు నడిచిపోద్ది, ఇక్కడ అలా నడవదు. అవును సార్. దీనికి తగ్గట్టుగా మనం కన్వర్ట్ అవ్వాలి. పర్లేదు, మీరు ఆల్రెడీ అన్ని చాలా మార్పులు వస్తున్నాయి మీలో, చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఓర్పు ఉంటేనే వస్తున్నా సార్. మెయిన్ ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. అవును సార్. ఓకే సార్, చేద్దాం హరిబాబు సార్. మీరు మంచి లీడరు, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నెక్స్ట్ మాతో థాయిలాండ్ రావాలి మీరు. వస్తాను సార్, కంపల్సరీగా వస్తాను సార్. నేను లక్ష్యం పెట్టుకోండి, గట్టిగా చూస్ చేస్తాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరిబాబు సార్. నెక్స్ట్ జాలయ్య గారు. గుడ్ మార్నింగ్ కొండపేట టీం, ముద్దు బిడ్డ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ జాలయ్య గారు. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. మీరు ఎంఎస్ఆర్ గురువు గారి లాగా ఎదుగుతున్నప్పుడు చివరిలో ఒక వాక్యం ఉన్నారు సార్. అంత ఎదిగే వ్యక్తి ఏమన్నారు అంటే, చిన్న మనసుతో నేనేదన్నా పెద్ద మాటలు మాట్లాడి మిమ్మల్ని నేను గాని నొప్పిస్తే నన్ను క్షమించండి అన్నారు. చూసారా? ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డైలాగ్ గాని గుర్తు పెట్టుకోగలిగితే వాళ్ళ జీవితాలు మారిపోతాయి సార్. చాలా గొప్ప డైలాగ్ సార్ అది. రెండవది, వెస్టేజీకి మీరు దగ్గర అయితే టీం మీకు దగ్గర అవుద్ది. మీరు పట్టినట్టుంటే వెస్టేజీ దూరంగా మీరు ఉంటే టీం కూడా దూరంగా పోతుంది. మీరు ఏమి సాధించలేరు. నేను మొదట్లో ప్రతిదానికి చిన్నపిల్లలాగా రియాక్ట్ అవుతున్నావు, రెస్పాండ్ కావట్లేదు అంటే నాకు అర్థం కాల. ఈ రోజు అర్థమైంది. నిజంగా అర్థం కాలేదు సార్ ఈ రోజు వరకు. అసలు ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, నేను కరెక్టే కదా, నాది కరెక్టే కదా అనుకుంటున్నా. కానీ అది కరెక్టే కాదు సార్. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఈ గోల్డెన్ వర్డ్స్ నా జీవితాన్ని మార్చినాయి సార్. ఇంకొక గొప్ప డైలాగు, అసలు నీవు అన్ని ఆస్తులు ఇచ్చిన నీ ఫ్యామిలీయే నీ మాట విన్నప్పుడు ఎదుటివాడు ఎలా వింటాడని అనుకుంటున్నావు అన్న డైలాగ్ ఉంది చూసారు సార్. అది కానీ మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన మాట వింటారు సార్. ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలనేది కానీ తెలుసుకోగలిగితే మీలాగా నేను ఎదగాలనేది ఇప్పుడు పట్టింది సార్ నాకు పిచ్చి. నాకు ఈ పిచ్చి రిచ్ కావాలంటే మిమ్మల్ని నేను ఫాలో కావాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శోభన్ బాబు గారు. కొంచెం స్పీడ్ గా, చాలా ఉన్నారు, టైం డిలే అయింది చాలా మంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. శోభన్ బాబు గారు ఎక్కడి నుంచి సార్? సార్ కందుకూరు నుంచి మాట్లాడుతున్నా సార్ నేను. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మిమ్మల్ని నేను 1 year బ్యాక్ కలిసాను సార్. ఓకే. ఇదే అంటే ఈ బిజినెస్ గురించి 1 year బ్యాక్ మా ఇంటికి కూడా వచ్చారు సార్ మీరు. ఓకే. కానీ మీరు చెప్పారు కానీ నేను ఆ టైంలో మేము కొంచెం జర డీల్ చేసి పట్టించుకోలేదు సార్. యాక్చువల్లీ జరిగింది కానీ అది అంటే అప్పుడు అవకాశం వచ్చింది కానీ దాన్ని మేము ఆ రోజు ఉపయోగించుకోలేకపోయాము. ఎవరి టీం సార్ మీరు? నేను భారతి మేడం టీం సార్. ఓకే చెప్పండి. అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరిగిందంటే సార్, మళ్ళా సెకండ్ టైం ఇదే మార్చి నెలలోనే సార్, లాస్ట్ ఇయర్ మీరు మా ఇంటి దగ్గరికి వచ్చింది. మేము ఇక్కడ యాక్చువల్లీ ఇది బిజినెస్ సార్ మాది. భారతి మేడం అంటే ఏ ఊరు? మాచవరమా? మాచవరం సార్.
ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మంచి లీడర్ ఆవిడ. అవును చెప్పండి. సార్, అవును సార్. అయితే ఇప్పుడు సేమ్ మళ్ళా ఇదే ఖచ్చితంగా లాస్ట్ మంత్ లో మళ్ళా సెకండ్ టైం మళ్ళా దేవుడు అవకాశం ఇచ్చినట్టు ఇచ్చారు సార్ నాకు. కానీ ఆ రోజు తెలియక కొన్ని రోజులు దాని గురించి ఏదో ఒక నెల 2 నెలలు అట్లా పట్టించుకొని వదిలేసాం సార్. కానీ దాని గురించి అంటే మనం తెలుసుకోలేదు యాక్చువల్లీ మేము చేసిన తప్పు అంటే. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కో మీటింగ్ లో జూమ్ మీటింగ్ లో కానీ ఇలా ఇంటూ ఉంటే అసలు దీంట్లో ఇంత డెప్త్ ఉందా. మనం ఆ రోజు 1 year బ్యాక్ సార్ మన ఇంటి దాకా వచ్చి చెప్పిన రోజు కూడా మనం పట్టించుకోలేదు. మరి మళ్ళా సెకండ్ టైం మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మనం అసలు దీన్ని ఇప్పటి నుంచి ఇంకా వదిలిపెట్టకూడదు అని చెప్పి ఫుల్ డిసైడ్ అయ్యాం సార్ మేమైతే. ఓకే ఓకే సూపర్. సెకండ్ టైం సార్, సెకండ్ టైం మళ్ళీ అవకాశం వచ్చినందుకు నాకు నిజంగా సార్ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సార్ మీరు చెప్పిన మీటింగ్ అయితే నిజంగా అంటే అసలు ఎంత బాగా చెప్పారంటే ప్రతిదీ కూడా ఆ రోజు ఇంట్లో కూర్చొని మాతో మాట్లాడిన ప్రతి విషయం దీంట్లో ఉంది సార్. సార్ ఇప్పుడు ఈ రోజు సార్ ఏం చేస్తున్నారు మీరు? ఇది పేపర్ ప్లేట్స్ బిజినెస్ సార్. ఓకే ఓకే చెప్పండి చెప్పండి ఏం చెప్తున్నారు. సరే అయితే నాకు యాక్చువల్ ఈ రోజు మీటింగ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి సార్. మనం తెలుసుకున్న తర్వాతనే ఎదుటి మనిషికి చెప్పగలగాలి. ఇంకోటి సార్ దీంట్లో 2-3 పాయింట్లు బాగా చెప్పారు సార్ మీరు. అంటే మన కందుకూరు డిఎల్సిపిలో కానీ, కొండేపి డిఎల్సిపిలో కానీ, ఒంగోలు డిఎల్సిపిలో కానీ ఎలాంటి మామూలుగా ఎదురైనాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, దాన్ని ఎలా డీల్ చేయాలి, దానికి మనం ఎదుటి మనిషి సైకాలజీ తెలుసుకొని ఆ విధంగా మనం పోవడం అనే కాన్సెప్ట్ గురించి బాగా చెప్పారు సార్. అది లౌక్యం. అందరూ ఎందుకు సురేష్ సార్ సక్సెస్ అవుతుంటాడు అని తెలిస్తే అందరికి తెలియంది ఏ మనిషికి తగ్గట్టుగా ఆ మనిషి కాడ లౌక్యం ప్రదర్శించి వెళ్ళిపోతా ఉంటాను నేను. అవును సార్, ఫస్ట్ మనం మారాలన్నారు సార్. అది మాత్రం ఎక్సలెంట్ సార్, నిజంగా సార్. అది మనం వాళ్ళకి తగ్గట్టు మనం మారినప్పుడు ఆటోమేటిక్ గా మన దారిలోకి వస్తారు సార్ వాళ్ళే. ఇప్పుడు నీకు సింపుల్ లాజిక్ శ్రీకాంత్ సార్, మీరు ఎవరు నాకు తెలియదు, శోభన్ బాబు సార్. ఇప్పుడు మీ ఇంటికి వచ్చా, సింపుల్ గా ప్రెస్టేజ్ మీటింగ్ చెప్పడానికి వచ్చా. మీరు ఏదో మీరు మీ చిరాకులో మీరున్నారు, మీ చిరాకులో నా మీద ఫైర్ అయ్యారు. 2 ఆప్షన్లు ఉన్నాయి నాకు. ఎందుకు అనాలి నువ్వు నీ సంగతి తెలుస్తానని చెప్పి అక్కడ నీతో గొడవ పెట్టుకుని నచ్చ చేసుకున్నాను అనుకో, నాకు తప్పు లేదు, నీదే తప్పు. కానీ నీ మానసిక పరిస్థితి లేదు. నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే ఇతను మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, అనవసరంగా గెలుపు. ఎక్సలెంట్ శోభన్ బాబు సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీలాంటి తెలివిగలే రావాలని చెప్పి మీకు దండం పెట్టి పక్క వచ్చాను అనుకో, గొడవ అంతటితో బాధ్యత. అవును సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ మాట చెప్పారు సార్. నీ ఊరేంది, నీ పార్టీ ఏంది, నేనేమన్నా అన్నానా నిన్ను? తెలవాలి ఇప్పుడు. చుట్టాలు పిలువు, మీరు నాయకులు పిలువు, భార్యని పిలువు, ఎవరికి ఉపయోగం ఉంది? 3 రోజులు మాట్లాడుకుంటుంది దాని గురించి. ఆ బొంగు నీ పని ఆగిపోయింది, నా పని ఆగిపోయింది. అవును సార్, కరెక్ట్ సార్. నేను చెప్పి చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నా అక్కడే. జరిగే సంఘటన దాని 3D పిక్చర్ మీద వేసుకొని వాళ్ళట్ట ఎందుకు అనాలి, ఎందుకు అనాలి, వాళ్ళట్ట ఎందుకు చేయాలి, వీళ్ళు ఎట్టెందుకు చేయాలి, వీడితోనే సగం జీవితాలు కాపురాలు పోతుంటాయి, టైం పోతుంటది, ఎనర్జీ పోతుంటది. ఇది నేను నేర్చుకున్నా మా గురువు. చెప్పండి. మంచి విషయం సార్. కానీ దీంట్లో లౌక్యం అనేసరి అన్ని 2-3 సార్లు కూడా మీరు గుర్తు చేశారు సార్. దీంట్లో ఆ లౌక్యం అనే దానికి మనం మీనింగ్ తెలుసుకొని కానీ ముందుకు వెళ్ళామంటే మాత్రం సార్ దీంట్లో ఎక్సలెంట్ గా మనం సక్సెస్ అవుతాం సార్, కన్ఫర్మ్ గా. మెయిన్ పాయింట్ శోభన్ బాబు సార్, బిజినెస్ కావాల్సిన లౌక్యమే. అదే సార్, ఎందుకంటే 1 year బ్యాక్ అవకాశం ఇచ్చాడు కానీ మేము ఉపయోగించుకోలేదు సార్. ఇప్పుడు మళ్ళీ 2వ సారి కూడా ఖచ్చితంగా ఇదే టైంలో సార్, యాక్చువల్ 1 year అవుతుంది, ఇదే టైంలో అవకాశం వచ్చి మళ్ళీ సెకండ్ టైం వచ్చింది సార్. ఈసారి మాత్రం వదిలిపెట్టుకునే ఛాన్సే లేదు సార్. వదిలిపెట్టబాక. నా మేడం గారు కూడా చాలా ఆకలి ఉంది మేడం దగ్గర. ఆమె ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే తను నేర్చుకోవడం కుదరదు, చాలా ఇబ్బంది పడతాను. మంచి లీడర్ మళ్ళీ కంబ్యాక్ అయినందుకు హ్యాపీగా ఉంది నాకు. సార్ ఈ రోజు ఎంఎస్ సార్ మీటింగ్ ఉంది కదా సార్, మేము ఖచ్చితంగా అక్కడికి వస్తున్నాం సార్. ఫస్ట్ లైన్ లోనే ఉంటాం సార్ మేమైతే. భారతి మేడం గారు కానీ కలుద్దాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శోభన్ బాబు సార్, ఈరోజు కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాము సార్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ రామకృష్ణ. గుడ్ మార్నింగ్. చాలా చాలా రోజులైంది సార్ మాట్లాడి. ఆల్రెడీ ఎంత పోయినా కానీ అక్కడ థాయిలాండ్ పోయినా కానీ రోజు ఇంటానే ఉన్నాం సార్. మీరు పోతుంటే మీరు పోతే మీరు పోయారేమో కానీ మేము పోయినట్టు ఉంది సార్ మామూలుగా. థ్యాంక్ యూ రాము సార్. మీరందరూ నెక్స్ట్ ఇయర్ కి రావాలి, ఓకేనా? ఓకే సార్, అందరు గెలవాలనుకుంటున్నాను. ఆ లక్ష్యం పెట్టుకోండి మన మనసులో. అవును సార్, ఇప్పుడు మార్చుకోవాలని చాలా సార్లు చెప్పారు సార్. మేము కూడా మార్చుకోవటానికి ట్రై చేస్తున్నాం గట్టిగా. ఇంతకుముందు గట్టిగా నేను పట్టుకున్నాను మీ చెయ్యి నడవండి అన్నప్పుడు కూడా నడవలేకపోతున్నాం. కానీ ఇప్పుడు అర్థమైంది, సార్ లేకపోయినా కూడా మనం నడవాలి గట్టిగా. సార్ మాటలు గట్టిగా వినాలనిపించింది. మీరు లేకపోయినా కూడా సొంతగా చేసుకోవాలి, నేర్చుకోవాలి. సార్ చెప్పిన ప్రతి ఒక్క మాట వినాలి అనే విషయం నాకు చాలా బాగా. ఎగ్జాంపుల్ రాము సార్, ఇప్పుడు నానున్నప్పుడు నాన్న సంపాదిస్తున్నాడు, మీకు శక్తి లేదు. ఆ నానున్నప్పుడు మీకు వయసు వచ్చే లోపు నాన్నకాడ పని నేర్చుకోవాలి. నాన్న ఉన్నాడు కదా అనుకుంటే నాన్న ఉన్నాడు మీతోటి, ఖచ్చితంగా జీవితాంతం ఉన్నాడు. ఉన్నారా ఇప్పుడు మీ నాన్నగారు? లేదు సార్, చనిపోయి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. మరి మనం వాళ్ళతో వెళ్తామా లేకపోతే జీవితాన్ని నడపాలా? మనం నడపాలి కదా సార్. అది నానున్నప్పుడే నాన్నకాడ నేర్చుకోవాలి. ఇక్కడ కూడా అంతే, అప్లైనర్ నీ దగ్గర ఉన్నప్పుడు అప్లైనర్ దగ్గర నేర్చుకోవాలి. అవును సార్, చాలా ఓకేనా? మీరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. నేను చెప్పిన వాటిలో ఏమన్నా మంచి ఉంటే తీసుకొని మార్చుకోండి. చాలా ఉంది సార్, నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. థ్యాంక్ యూ రాము సార్, ఈ రోజు కలుద్దాం. లీడర్స్ మీటింగ్ కంపల్సరీగా రండి. ఓకే సార్, వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్ మాడుగుల విజయవాడ నుంచి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గ్రేట్ లీడర్ శ్రీకాంత్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. శ్రీకాంత్ సార్ విజయవాడ నుంచి, ఓకే ఉన్నారా? నెక్స్ట్ సరిత్ కుమారి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. గురువు గారు చాలా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను రోజు జూమ్ విని పడుకుంటాను, బట్ ఈ రోజు అసలు నిద్ర రావట్లేదు. అంటే మీరు డైరెక్ట్ గా కలిసినా కూడా ఇన్ని విషయాలు మేబీ అంత వివరంగా చెప్పే అంత టైం ఉండదు కదా. జూమ్ లోనే తెలుస్తుంది చాలా విషయాలు. ఓకే, నాలాగా న్యూలో కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికి, రీడర్స్ అందరికి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరిత మేడం. మీరు ఆల్రెడీ మీకు మంచి అవార్డ్స్ వచ్చింది లీడర్స్ నుంచి. మీరు నాలాగా కంపెనీ చేస్తున్నారని, మాట్లాడుతున్నారని చాలా మంది లీడర్స్ మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. మీ కాడ ఆల్రెడీ మార్కెటింగ్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇదివరకు మీకు చెప్పా కూడా, మీ శక్తి మీ బలం మార్కెటింగ్. యాక్చువల్ గా సురేష్ సార్ నాకు 2 years బ్యాక్ వెస్టీజ్ గురించి చెప్పడం జరిగింది, బట్ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు బాధపడుతున్నాను ఎందుకు పట్టించుకోలేదని. మీ టెస్టిమనీలో చెప్తున్నా స్టోరీ. ఓకే ఓకేనా? సో ఖచ్చితంగా చెప్తున్నాను. బట్ ఇక్కడ నేను ఫస్ట్ మాట్లాడిన 30-40 minutes మీకు కావాల్సిన లౌక్యం. యాక్చువల్గా ఈగో ప్రతి మనిషికి ఉంటది, అది చాలా ఎక్కువ. నాకు కూడా ఎక్కువ ఉండేది. ఒక్కసారి 2 times మనం 1 and 2 times ఫోన్ చేయాలంటే ఓకే, కానీ ఎక్కువ సమయం ఫోన్ చేయాలి, ఫాలోఅప్ చేయాలంటే ఎవరికైనా విసుకొస్తుంది. అది ఎక్కువ నేను ఇప్పుడు ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు సెషన్ మీద నాకు ఏం పర్లేదు, ఈగో పక్కన పెట్టి వర్క్ చేయాలి అని తెలుసుకున్నా. ఇంకోటి చెప్తున్నా, నీకేమనిపిస్తే మొత్తం మార్కెటింగ్ కాదు, అవతలోడికి ఏం మాట్లాడటం మార్కెటింగ్. అవతల పని చాలా విషయాలు మీరు చెప్తుంటారు, నేను వింటుంటా. కానీ జూమ్ లో వింటాం కొంచెం స్పెషల్, ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తాయి. మేబీ డైరెక్ట్ గా మాట్లాడిన విషయాలు తెలియవు మనకి. నీకు తెలుసా, నేను అదే వ్యక్తిని. కాకపోతే చెల్లెలు భర్త అనేది ఒకటి మైండ్ లో ఉంటది నీకు. లీడర్స్ మీరు చాలా మంది తెలియదు, మా మిస్సెస్ వాళ్ళ సొంత అక్క ఈవిడ. సో ఆ చనువు మీద ఎక్కువసేపు అటెన్షన్ మీరు పెట్టలేరు, నేను కూడా మీకు చెప్పలేను అవన్నీ. అందుకే 100 మందిలో లీడర్స్ వీటికంటే మీ అటెన్షన్ మొత్తం నా మీద ఉంటది, నా సబ్జెక్ట్ మీద ఉంటది అనమాట. సో చేయండి.
మీరు చేయండి. ఆ ఏవైతే మిస్ అవుతున్నారో, ఏదైతే గౌరవం గుర్తింపు అది మన కింద వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ టీంని సక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? చేద్దాం యాక్చువల్లీ గట్టిగా. ఈ మధ్యన ఇదే వినప్పుడల్లా మా హస్బెండ్ నాకు మోటివేట్ చేస్తున్నారు. యా సురేష్ గారి మీటింగ్ విను, ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ విను అని చెప్పి. అది ఇంకా వండర్ఫుల్ గా ఉంది అసలు. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదైనా వీలుంటే రేపు ఉగాదికి మీరు ఇక్కడ రాగలిగితే ఆ అబ్బాయిని తీసుకొని లీడర్స్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. అమ్మాయి పట్టుకుంటుందిలే అబ్బాయిని, నీకు ఇంకా బాగా హెల్ప్ అయింది. లైన్స్ ఎలా వేసుకోవాలి చాలా విషయాలు మాట్లాడు. ఉగాదికి రండి, ట్రై చేస్తాను. ఎందుకంటే శ్రీకాంత్ సార్ కూడా వస్తున్నారు కాబట్టి రండి మీరు కూడా. సార్ చెప్పారు నిన్న వస్తున్నానని, నేను ట్రై చేస్తాను. ట్రై కాదు, డిసైడ్ చేయండి. సరే సరే, ఓకే డిసైడ్ చేయండి. ఓకే దాని కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. సో ఎస్, శ్రీకాంత్ సార్ ఒకసారి ఇప్పుడు అన్మ్యూట్ వెళ్ళిపోయాడు. ఒక నిమిషం, కట్ అయినట్టుంది. శ్రీకాంత్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ సార్, గ్రేట్ లీడర్ ఫ్రమ్ విజయవాడ. ఇది అన్మ్యూట్ అవ్వట్లేదు సార్ అసలు. పర్లేదు. సో డేటు వచ్చింది 22, కేవలం విజయవాడ మీకోసం. 22 సార్? 22 ఆదివారం మార్నింగ్ అది. ఓకే సార్. మీకు సరిత మేడం అడిగారని చెప్పి సండే కేవలం ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? మీ దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ప్రతిరోజు జూమ్ కి వస్తున్నారు, సిఎన్సి తీసుకున్నారు. సో చిన్న పిల్లలాగా చాలా మార్కెటింగ్ నెట్వర్క్ ఉన్నప్పటికి కూడా చాలా ఒబీడియంట్ గా ఫస్ట్ నేర్చుకుంటున్నారు. నాకు బాగా నచ్చింది శ్రీకాంత్ సార్ మీలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు మంచి లీడర్ అవ్వాలి, పెద్ద గుర్తింపు తెచ్చుకోవాలి. దాంట్లో సహకారం 100% ఇస్తాను నేను. కంపల్సరీ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. ప్రతిరోజు జూమ్ కి వస్తున్నారు కదా మీరు? డైలీ వస్తున్నాను సార్, డైలీ వస్తున్నాను. ఎక్సలెంట్ చేద్దాం. ఓకేనా? జూమే మాకు అలారం అయిపోయింది డైలీ. ఓకే. రేపు ఇక్కడికి వస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తలేదు లీడర్స్ మీటింగ్. వస్తాను సార్, వస్తాను. యాక్చువల్గా ఆ రోజు మాకు వేరే ప్రోగ్రామ్ ఉంది కానీ దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. నిన్న మేము ఆల్రెడీ సరితా గారితో డిస్కస్ చేశాను వెళ్దామని. 19వ తారీఖు. ఇక పండగలు పబ్బాలు అనేది ముందు పక్కన పెట్టాల్సిందే సార్ కంపల్సరీ. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇది అలవాటే, పండగలు పక్కన పెట్టడం. ఎందుకంటే నేను చేసే ఫీల్డ్ లో నాది సర్వీస్ ఫీల్డ్ కాబట్టి నాకు ఏ టైంలో ఎమర్జెన్సీ టెలికామ్ నెట్వర్క్ ఎక్కడ డ్రాప్ అయినా కానీ పండగ అనేది ఉండదు. చుట్టాలు ఉన్నారు, ఇంట్లో ఏదో ఉంది, ప్రోగ్రామ్ ఉంది, దీనికి నేను ఉండాలి అనేది ఉండదు అనమాట. అసలు ఇంట్లో వాళ్ళే ముందు నన్ను వదిలేసేవాళ్ళు. అతనితో మనకు పని లేదు, నారాయణ వెళ్ళిపోతాడు, మన పని మనదే అన్నట్టుగా నేను అలానే వెళ్ళేవాడిని. ఆ పండగలు అంటే కూడా నాకు అసలు పట్టింపు అనేది కూడా ఉండదు. ఏ ఫెస్టివల్ కూడా నేను ఇంట్లో ఉన్నది లేదు. అలాంటిది నేను చేసే జాబ్ కి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇది నాకు ఉపయోగపడిద్ది అన్నప్పుడు నేను దీంట్లో చాలా ముందుండి చేస్తాను సార్. దాంట్లో కూడా నాకు ఫలితం లేదు. యాక్చువల్ గా నేను ఆ కష్టం చేసింది నేను ఆల్రెడీ మానేసి ఆ కంపెనీలో. ఇప్పుడు దాని వల్ల నాకు ఉపయోగం లేదు. యాక్చువల్గా నేను దాని నుంచి ఎప్పుడో బయటకు వచ్చాను, కానీ దానికి నేను అంత సర్వీస్ ఇచ్చాను అనమాట. అది ఇక్కడ పడి ఉంటే నాకు ఎప్పుడో నేను ఇంక ఇదిగా ఉండేవాడిని. పర్లేదు, ఖచ్చితంగా చేద్దాం శ్రీకాంత్ సార్. మీకు మంచి టాలెంట్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, మీరు మంచి లీడర్ అవ్వాలి. ఖచ్చితంగా విజయవాడలో మీరంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలా, ఆ లక్ష్యంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, కంపల్సరీ చేద్దాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుప్రియ మేడం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సుప్రియ మేడం నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్. బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్, బాగున్నాను సార్. సార్ ఈరోజు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాను సార్ నేను, జూమ్ మీటింగ్. వెరీ గుడ్. మన సార్ సింగరాయకొండ బాపట్ల, ఏ ఊరు మీది? సింగరాయకొండ సార్. తులసి మేడం సార్. చెప్పండి గుర్తొచ్చింది. మన అప్లైనర్ ని పిన్ టు పిన్ ఎట్లా తన దగ్గర ఎట్లా నేర్చుకోవాలని చెప్పారు. మన డౌన్ లైనర్ ని ఎట్లా ఫాలోఅప్ చేయాలి ఇగో లేకుండా అని చాలా బాగా చెప్పారు సార్. సూపర్ అమ్మా, చేయండి. మీరు ప్లాట్లు దాంట్లో వర్క్ చేస్తారు కదా? అవును సార్. ఎక్సలెంట్. మీకు ఆల్రెడీ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి మేడం.
నేను ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడే నేను పట్టుకున్నాను. మేడం గారు కూడా చాలా సార్లు చెప్పారు, సుప్రియ మేడం మంచి లీడర్ అవుతారు సార్ అని. ఖచ్చితంగా మీరు మంచి లీడర్ అవ్వాలి. తులసి మేడం చెయ్యి వదిలిపెట్టబాకండి. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ పని నేర్చుకోండి. అవును సార్, ఫాలో అవుతున్నాను సార్ మేడం. పని నేర్చుకున్నాక డబ్బులు వస్తాయి. రేపు లీడర్స్ మీటింగ్ కూడా వస్తే మిగతా క్లారిటీ వస్తుంది. ప్రతి మీటింగ్ కి ఇంకా అటెండ్ అవుతాను సార్ నేను. మేడం తో వెళ్ళి హోమ్ మీటింగ్ ఎలా చేస్తున్నారు అని నేర్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే టీం వస్తుంది సార్. సూపర్ సూపర్ సూపర్. టీం ఎప్పుడు వచ్చిందంటే నీకు పని వచ్చినప్పుడు టీం వచ్చింది. టీం ఎప్పుడు నిలబడిద్ది అంటే నీకు మాట్లాడటం వచ్చినప్పుడు టీం నిలబడింది. అవును సార్, అవును సార్, ముందు మనం నేర్చుకోవాలి సార్. జాగ్రత్తగానండి. నీకు టీం ఎప్పుడు వచ్చిందంటే పని వచ్చినప్పుడు టీం వచ్చింది. ఆ టీం ఎప్పుడు నిలబడిద్ది అంటే వాళ్ళతో నీకు మాట్లాడటం వచ్చినప్పుడు నిలబడిద్ది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సుప్రియ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హైగ్రేవ్ సార్. గుడ్ మార్నింగ్ హైగ్రేవ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మాట్లాడండి. ఓకే, వాయిస్ వినపట్లేదు సార్. నెక్స్ట్ బీబీ జాన్ మేడం, సింగరాయకొండ. గ్రేట్ లీడర్ బీబీ జాన్ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, అన్మ్యూట్ కావట్లేదు. నెక్స్ట్ 999 ప్రసంగి, ఎం ప్రసంగి సార్. మేడమా సార్? అర్థం కాదు నాకు పేరు. నెక్స్ట్ దర్శి సార్. ప్రసంగి సార్. గుడ్ మార్నింగ్. ప్రసంగి చెన్నై సార్. చెన్నై. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి ప్రసంగి గారు. గ్రేట్ మా సురేష్ సార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ మా నరేష్ సార్ అప్లైనర్. మా నరేష్ సార్ గారికి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మూడు తరాలు రుణపడి ఉంటాను సార్. నేను మీతో మాట్లాడుతున్నాను సార్. నాకు ఎలా మాట్లాడాలి? పర్లేదు ఏముంది, అలవాటు అయిపోతారు. అదే సార్, మాకు నరేష్ సార్ చెప్తుంటారు, గ్రేట్ లీడర్ మన సురేష్ సార్ గారు అని చెప్తుంటారు సార్ మీ గురించి. మాకు అప్పుడు అర్థం కాలేదు సార్. ఈ యొక్క జూమ్ వెళ్ళిన తర్వాత మైండ్ పోయింది సార్. మాకు పర్లేదు సార్. కనెక్టింగ్ అయింది సార్. ఏం చేస్తుంటారు సార్? నేను చెన్నై హుండాయ్ షోరూమ్ లో పనిచేస్తున్నాను సార్, కార్ షోరూమ్ లో సార్. ఓకే, మీటింగ్ లో ఏం అర్థమైంది మీకు ఈరోజు? సార్ మీరు చెప్పారు సార్, ఎప్పుడు మీ ఎమ్మిటి అప్లైనర్ ఉండరు, అప్లైనర్ చెయ్యి ఎప్పుడు మీరు వదులుకుంటారో అప్పుడే మీరు మంచి లీడర్ అవుతారు అని చెప్పి అన్నారు సార్. నేర్చుకున్నాక వదిలేయాలి. నేర్చుకున్నాక వదిలేయాలి. అది అట్లా చేస్తేనే మీరు లీడర్ అవుతారని చెప్పి అన్నారు సార్. తర్వాత ఈ చెన్నై కూడా చాలా మంది వచ్చారు సార్. పాములు ఆటలాడిస్తారు కదా సార్. కరెక్ట్ గా ఏది ఓదాలో ఆ రాగం కరెక్ట్ ఓదాలి, లేదంటే మనం కాటేస్తుంది సార్. అది మీరు చెప్పిన యొక్క లాజిక్ సూపర్ గా సార్. టెస్టిమనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెన్నై వరకు వచ్చింది సార్ మీ యొక్క జూమ్. మీ మాటలో చేసిన దాటబోతుంది ప్రసంగి సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు నిలబడాలి, మీరు సక్సెస్ అవ్వాలి. ఆ లక్ష్యం పెట్టుకోండి, మీకు కావాల్సి తీసుకోండి, మంచిని తీసుకొని మీరు పెద్ద లీడర్గా మారాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ప్రసంగి సార్. థ్యాంక్ యూ. దర్శి పౌల్ దర్శి సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. నా పేరు పౌల్ సార్. నరేష్ సార్ టీమ్ 999. చెప్పండి సార్. నేను వెజిటేజ్ తో జర్నీ చేయడం ఈ రోజుతో 17 రోజులు సార్. చెప్పండి సార్. ఫస్ట్ డే మీ మీటింగ్ విన్నా సార్. పొదిలి 1వ తారీఖు ఆదివారం. మీ మీటింగ్ స్టార్టింగ్ విన్నా సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీ సిస్టర్ గారితో జర్నీ ఎలా వెజిటేజ్ ఎలా జర్నీ చేశారో ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అదేవిధంగా వెజిటేజ్ ఆరోగ్యం ఉంది ప్లస్ ఆదాయం ఉంది అనే కాన్సెప్ట్ చెప్పారు సార్. స్టార్టింగ్ లో అదే నేను విన్నాను. ఆ మాటిని కనెక్ట్ అయ్యా సార్. కనెక్ట్ అయ్యి మన వెజిటేజ్ లో జర్నీ చేస్తున్నాం సార్. సూపర్ రా. ఈ మీటింగ్ అర్థమైందా? కొత్త కదా, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. ఇంకొన్ని మీటింగ్స్ జర్నీ చేస్తా ఉండండి. ఓకేనా? తప్పకుండా సార్. ఇది రెండో మీకు తెలుస్తుంది. చెప్పండి.
సార్ నీ స్పీచ్ ఎంతో నీ వాయిస్ ఎక్సలెంట్ సార్. సార్ ఈరోజు మీరు చెప్పిన మాటలో 3 పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి సార్. మన ప్రజల్లో వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, మన యాక్టివిటీ ఎలా ఉండాలి, మనం వాళ్ళ మాట మనం వినకూడదు, మన మాట వాళ్ళు వినకూడదు, వాళ్ళ మాట మనం విని నడుచుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడి ఎలా నడుచుకుంటే మనం వాళ్ళు మన 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 మాట వింటారు అనే పాయింట్ చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. రెండోది సార్ అదే బిజినెస్ మొత్తం అదే. రెండోది సార్ ప్రొడక్ట్ వాటి గురించి పూర్తిగా అవగాహన కలిగి మనం ముందుకెళ్ళాలి ముందు స్టార్టింగ్ లోనే. అదే ఆ అవగాహన లేకుండా మన ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చెప్పలేము సార్. ఆ ప్రొడక్ట్ వాల్యూ అవగాహన పూర్తిగా తెలుసుకొని మన ప్రజల్లోకి వెళ్ళగలిగితే మనం ప్రజలకి మనం కాన్సెప్ట్లు చెప్తా వాటి గురించి వివరించడానికి వీలుగా ఉంటది. ఆ కాన్సెప్ట్ చెప్పారు సార్, సూపర్ సార్. రెండోది మనం స్టార్టింగ్ అప్లైన్తో మనకు బాగా తిరిగి ఐడీలు ఎలా వేయటము, మెయిల్ ఎలా పెట్టుకోవాలి అన్నీ నేర్చుకొని తర్వాత మనం ఎవరైతే అప్లైన్ ఉంటారో మనం పూర్తిగా అప్లైన్ దగ్గర నేర్చుకొని ఎప్పుడైతే అప్లైన్ చెయ్యి విడుస్తామో అప్పుడు మనం పైకి వచ్చినట్లు లెక్క, ఫస్ట్ మెట్టు ఎక్కినట్లు లెక్క అని చెప్పారు సార్. సూపర్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ వినాలైనా 1వ తారీఖు స్పీచ్ విన్నాను, తర్వాత నుంచి నేను కొంచెం ఆశతో ఉన్నాను మీ స్పీచ్ ఎప్పుడెప్పుడు వస్తుందని. తర్వాత థాయిలాండ్ వెళ్ళాడని నాకు మెసేజ్ ఫోటోలు అయినా చూస్తున్నాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారా నా ముందుకు అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను సార్. నిన్న చూశాను సార్, మీటింగ్ కంప్లీట్ చూశాను, లైక్ చేశాను సార్. ఖచ్చితంగా ఉన్నా. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రజలు రండి, పెద్ద లీడర్ అవ్వాలి, తీసుకోవాల్సి చెప్పిన వాటిలో మంచిని పట్టుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వన్ స్వర్ణ వసంత మహారాజ్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మీరు థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఆ థాయిలాండ్ మేము కూడా వెళ్ళాము, మేము కూడా ఎంజాయ్ చేసినంత హ్యాపీగా ఉంది సార్ మీరు ఫోటోలు పెట్టడం ఇవన్నీ చేయడం వల్ల. సో సార్ మాకు ఇక్కడ మీరు చెప్పిన ఈరోజు పాయింట్స్ చాలా బాగా నచ్చాయి, అన్ని కనెక్ట్ అయ్యాయి సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతిదీ నేర్చుకోవాలి, స్టార్టింగ్ లో నేర్చుకోవాలి, మనీ పరంగా అన్ని విధాలుగా కాకుండా నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాలని చెప్పారు. మనం పాముని ఆడించడం సరిగా రాకపోతే అది ఆ పాయింట్ కనెక్ట్ అయింది సార్. పాముని సరిగా ఆడించకపోతే మనం కూడా అలానే అయిపోతాం అనేసి పావుని కాటేసిద్దా గుర్తు రాలేదు సార్ పాయింట్. చాలా వినయంగా ఉండాలి, అప్లైన్ దగ్గర అన్ని విషయాలు ఉన్నప్పుడు అన్ని విషయాలు నేర్చుకొని మనం కూడా ముందుకు వెళ్తూ నేర్పిస్తూ మనం కూడా ముందు ఉండాలనేసి పాయింట్స్ అని బాగా కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ మేడం. చేయండి, గట్టిగా చేయండి. మీటింగ్ స్కిప్ అవ్వకుండా అవ్వండి, మీకు బిజినెస్ అప్లికేషన్ తెచ్చింది. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది, నేను మళ్ళీ ఇంటికి రావాలి. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటికీ 130 మెంబర్స్ ఉన్నారు. గ్రేట్. మీ అందరూ మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కందుకూరు మీటింగ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హౌస్. థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, జూమ్ ఎండ్ చేస్తున్నా.